హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. కోమలాదేవి గారు రచించిన గెలుపెవరిది అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ యువపత్రికలో 1974 ఫిబ్రవరి 1వ తారీఖున ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెడదామా? నీలాల నింగిలో తెల్లని కొంగలు బార్లు తీరి ఎగిరిపోతున్నాయి. అలా క్రమపద్ధతిలో ఎగరాలని, వి ఆకారంలో ఎగరాలని వాటికెలా తెలుసో, వాటికున్న స్వల్ప జ్ఞానంతో అవి ఎంత చక్కగా తమ విధిని నిర్వహిస్తాయి. వాటికున్న జ్ఞానంలో ఆవంతైనా తనకున్నట్టు లేదు. తను ఏమైపోయింది? మాలతి ఆరుబయట కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది. తను తప్పు చేస్తుందని తనకు తెలుసు. అంతరాత్మ హెచ్చరింపును అతి ధైర్యంతో ధిక్కరించి ముందుకి సాగిపోయింది. ఆ బాట పూలమయమై సుగంధ సమ్మిళితమైన పిల్లతెమ్మెరలతో నిండి మనసుకెంతో ఆహ్లాదాన్ని కలిగించింది. తన జన్మ సఫలమైందని, తన కోరికలన్నీ నెరవేరి తన జీవితం ధన్యమైందని భావించింది. ఆ మార్గంలో పయనించే కొలది ఉత్తేజితురాలైన రెట్టించిన తెగింపుతో మరీ వెనుతిరిగి రానని నిరాకరించింది. ఫలితం ఇది. ఇప్పుడు విచారించి ఏం లాభం? ఆ పూలబాటలోని ముళ్ళు చాలా లోతుగా నాటుకుపోయాయి. సాధారణమైన తల్లిదండ్రులకు జన్మించింది మాలతి. తండ్రి బడిపంతులు. 2 మగపిల్లల తర్వాత పుట్టడం వల్ల అతి గారాబం చేశారు. వయసు వచ్చినప్పటి నుంచి పోరు పెడుతూనే ఉంది పెళ్లి చేయమని తల్లి. మాలతి చదువుకుంటానని మొండికెత్తింది. తండ్రి బడిపంతులు. కొడుకుల్ని BA దాకా చదివించి ఉద్యోగాల్లో పెట్టేశాడు. ముగ్గురు తల్లికి వ్యతిరేకంగా నిలబడి మాలతికి BA వరకు చదువు చెప్పించారు. ఆ తర్వాత టైపింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంది. చురుకైన పిల్ల అని పేరు గడించింది. మాలతి పెద్ద అందగత్తె కాదు, కానీ ఆకర్షణీయమైన విగ్రహం. కనులు, ముక్కు అమరికగా ఉండి విశాలమైన ఫాలభాగం మీద పడే ముంగురలతో ఎంతో అందంగా కనిపించేది. కాలేజీలో ఉన్నంత వరకు నిప్పులాంటిదన్న పేరు సంపాదించింది. తండ్రి పోవటం, తల్లి పెద్దన్న దగ్గర చేరటం, చిన్నన్న ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం, మాలతి పెళ్లి పెద్ద సమస్యగా నిలిచిపోయింది. తీర్చలేక, ఖర్చులు భరించలేక, కట్నం ఇవ్వలేక అన్న మౌనం దాల్చాడు. అది గ్రహించిన మాలతి ఉద్యోగం చేయాలని సంకల్పించుకుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరకటం తన అదృష్టమే అనుకుంది. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చింది. చిన్న వాటా అద్దెకు తీసుకుని విజయవాడలో పని ప్రారంభించింది. తాను ఉన్న ఇల్లు సుమారుగా ఉంటుంది. అన్నీ వేరువేరుగా ఉన్న బాత్రూమ్ ఒక్కటే, ప్రాంగణం ఒక్కటే. మరొక వాటాలో వృద్ధులైన దంపతులున్నారు. ఇంకొక వాటాలో సొంత వాళ్ళు. బాగానే ఉంది అనుకుంది. మాలతి చేరిన 3 నెలలకు ఆ వృద్ధుల ఇంటికి చుట్టం వచ్చాడు. ఆ సాయంత్రం గుమ్మంలో నిలబడి తానుగా పలకరించాడు. నమస్కారమండి. ఆ ఇంట్లో ఉన్నవారు మా తాత, అమ్మమ్మ. నాకు ఈ ఊళ్ళో ఉద్యోగం అయింది, కొత్తగా వచ్చాను. ఏం తోచటం లేదు, ఏమైనా పుస్తకాలుంటే ఇస్తారా? మాలతికి అతన్ని లోపలికి పిలవాలనిపించలేదు. తన దగ్గర ఏముంటాయి? 2 పత్రికలు ఆ వారంవి తెచ్చి అందిస్తూ అంది. నేనేమీ కొననండి, ఇవే తెచ్చుకుని చదివి మళ్ళీ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తూ ఉంటాను. వారం వారం కూడా తెచ్చుకోను. అతను అందుకుని కాసేపు తిరిగేశాడు. మాలతి ఆగకుండా లోపలికి వెళ్ళిపోవటంతో అతడు తన వాటాలోకి వెళ్ళిపోయాడు. మాలతి పీడ విరగడైందని తలుపేసుకుంది. మంచిదే, ప్రతి వారం కూడా తెచ్చుకోనని చెప్పేశాను అనుకుని తృప్తి చెందింది. మరుసటి రోజు స్నానాల గది దగ్గర తారసిల్లాడు. మాలతికి అతడు పలకరిస్తాడని తెలుసు. అందుకని అక్కడ ఉండకుండా గదిలోకి వచ్చేసింది. ఆ రోజు బాగా ఆలస్యంగానే స్నానం చేసి వస్తుంటే పుస్తకాలు తిరిగిచ్చేశాడు. థ్యాంక్స్ అన్నాడు. మాలతి ముభావంగానే అందుకుని లోపలికొచ్చింది. ఆ రాత్రి పడుకుని ఒక పుస్తకం తెరిచింది. అలా చదువుతూ పేజీలు తిప్పుతుంది. ఒక చోట నుంచి ఒక కాగితం జారిపడింది. అది చదివిన మాలతికి కోపం వచ్చింది. అది ప్రేమలేఖ. అంతా పద్య రూపంలో ఉంది. అక్కడక్కడ కొట్టివేతలు. ఏమిటిది? ఆమెకు కోపం, అసహ్యం రెండూ వేశాయి. ఏం చెయ్యాలో తోచక ఛీ అనుకుని కాగితాన్ని 4 ముక్కలు చేసి మూలకి విసిరికొట్టి నిద్రకు ఉపక్రమించింది. కానీ వెంటనే నిద్ర పట్టలేదు. ఆ పద్యాలే మాటిమాటికి గుర్తొస్తున్నాయి. వియోగాన్ని భరించలేక ప్రియుడు రాసిన పద్యాలలోని సారాంశం ఆమె హృదయంలో కలవరాన్ని రేపింది. తెల్లవారింది.
ఈరోజు త్వరగా స్నానం ముగించుకుని వంటకి ఉపక్రమించింది. తలుపు చెప్పుడైంది. తెరిచి నుంచున్న అతన్ని చూసి ఏమిటన్నట్లు చూసింది. రాత్రి కొన్ని పద్యాలు రాశానండి, కాగితం కనపడలేదు. ఒకవేళ పత్రికలో పెట్టానేమో, ఓ మారు చూస్తారా? మాలతి బురుకుటి ముడిచి ఆలోచిస్తున్నట్టు నటించింది. అదన్నమాట. ఇంకా నయం, మూలగా ఆ కాగితాలు లేవు. గబగబా లోపలికెళ్ళి పుస్తకాలు తెచ్చి తిరగేసింది. ఏమీ కాగితాలు కనపడలేదు. పొద్దుట ఆఫీస్కు పట్టుకెళ్ళాను, అక్కడ ఎవరైనా తీశారేమో, ఓ మారు కనుక్కుంటారా? ఆత్రంతో అడిగాడు. గుర్తుంటే అడుగుతాను అంటూ లోపలికొచ్చేసింది. ఇతడొక చిన్న సైజు కవి అన్నమాట అనుకుంది. పేరేమిటో, ఏం చెప్పాలి, ఏదో అబద్ధం ఆడాలి అనుకుంది. తాననుకున్నట్టుగా అతడు ఆమె రాగానే అడిగాడు. 4-5 చేతులు మారాయండి, ఎక్కడ జారిపోయిందో తెలీదు అంది. ఇక మాటలు పొడిగిస్తాడేమో అన్న భయంతో లోపలికొచ్చేసింది. అతడు కాసేపు తారట్లాడి వెళ్ళిపోయాడు. మాలతి పుస్తకాలు తెచ్చుకోవటం ఇవ్వటం మానేసింది. కానీ కొత్త చిక్కొచ్చి పడింది. పుస్తకాలు కావాలా అండి అంటూ గుమ్మంలో పెట్టి వెళ్ళిపోతాడతను. అతని పేరు తెలిసింది, రాజేంద్ర కుమార్ అని. 2 రోజులు పోయాక అతడే వచ్చి పట్టుకెళ్తాడు. 2 వారాలు గడిచిపోయాయి. ఈ తతంగం మాలతికి నచ్చలేదు. మెల్లగా చెప్పదలుచుకునేది చెప్పేసింది. నాకు పుస్తకాల పిచ్చి అంతగా లేదండి. మా వాళ్ళ దగ్గర నుంచి పత్రికలు తెచ్చుకుంటాను, అవి చాలు. మీరు శ్రమ తీసుకుని ప్రతిసారి నాకు ఇవ్వాలనుకోకండి. నాకు చదవడానికి టైం కూడా ఉండదు. ఆ టెస్టులు ఈ టెస్టులు పాస్ అవ్వాలని చదువుకుంటున్నాను. అయితే రోజంతా ఆఫీస్లో పని, ఇంటికొచ్చాక చదువు. మీకు డైవర్షన్ ఏమీ అవసరం లేదా? మీరు చాలా గట్టివారు అన్నట్టు చూశాడు. వంట చదివే డైవర్షన్ అంది. ఇక మాటలు లేవనుకుని లోపలికి వెళ్ళబోయింది. ప్లీజ్ ఒక్క నిమిషం. మీ తెలుగు రైటింగ్ బాగుంటుందా అండి? ఓ మోస్తరుగా ఉంటుంది. నా అక్షరాలేమీ బాగుండవు. నా పద్యాలు ఫెయిర్ చేసి పెడతారా? మాలతికి విసుగేసింది. లాభం లేదు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. మీరేమనుకోకండి, నాకు టైం ఉండదు. అందున నా రాత ముత్యాల్లా ఉండవు. అది కాక నాకు పద్యాలంటే పెద్ద ఇష్టం కూడా లేదు. ఎంత డ్రై పర్సన్ అనుకుని అతను వెళ్ళిపోయాడు. 2 రోజులు అతడి బెడదలేదు. 3వ రోజు రానే వచ్చింది. ఆమె కాఫీ పెట్టుకుని తాగుతుంది. రాజేంద్ర పరుగుల మీద వచ్చాడు. చక్కటి టై కట్టుకున్నాడు. ఆకర్షణీయమైన భారీ విగ్రహం అతడిది. ఎక్కడికో వెళ్ళటానికి తయారైనట్టున్నాడు. యాండి, మా అమ్మమ్మ అదోలా ఉందండి, ఓ మారు ఆమె దగ్గరుంటారా? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఆఖరి మాటలు అంటూనే గబగబా వెళ్ళిపోయాడు. మాలతి గొళ్ళెం పెట్టి పక్కవాటలోకి వెళ్ళింది. ముసలమ్మ కళ్ళు మూసుకుని పడుకుంది. ముసలాయన దగ్గరలో స్టూలు మీద కూర్చుని ఆందోళనతో ఆమె చేతిని తన చేతుల్లో తీసుకుని ఏమీ తోచక ఒత్తుతూ కూర్చున్నాడు. డాక్టర్ వచ్చి మందులిచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. తాతయ్య, డబ్బుందా? ఈ మందులు తేవాలి. ఇచ్చి వెళ్ళాడు కదరా, ముసలాయన గుర్తు చేశాడు. ఈ రాత్రికి 15 పుచ్చుకున్నాడు. మందులు కొని తెచ్చి పెడితే రేపొస్తాడట. అసలు మీ అమ్మమ్మకి ఏమైందట? వృద్ధాప్యం, హార్ట్ వీక్గా ఉందట, బ్లడ్ ప్రెషర్లో ఆట. డబ్బివ్వు అని చేయి చాపాడు. నా దగ్గర లేవురా, నీవే సర్దు. నా దగ్గర లేదు, జీతం అప్పుడే రాదు. నేనిచ్చిందంతా ఖర్చు పెట్టేశారా? కళ్ళెర్ర చేశాడు. ఇప్పుడెలా? నువ్వెవరినైనా అడిగి తీసుకురా, నాకంతా కొత్త, నాకెవరిస్తారు? ఇదంతా వింటూ మాలతి కేవలం 3వ వ్యక్తిగా మౌనంగా ఉండలేకపోయింది. తనకై తాను ఇవ్వడానికి భయపడింది. తన దగ్గర మాత్రం ఎంతుంది? 20 రూపాయలున్నాయేమో. ఇంకా ఫస్ట్కు 4 రోజులున్నాయి. ఆమె మౌనంగా ఉంది. ముసలాడు అడగనే అడిగాడు. ఇక లేదనలేకపోయింది. 15 ఇస్తూ అంది. నా దగ్గర ఇవే ఉన్నాయండి. పర్వాలేదు, సమయానికి ఆదుకున్నావమ్మా. అతడు కృతజ్ఞతలు వెల్లడించాడు. రాజేంద్ర 15 పట్టుకెళ్ళిపోయాడు. మాలతి తన ఇంట్లోకొచ్చింది. ఎందుకీ బెడద తనకు? అంటీ అంటనట్లుగా ఇన్ని నెలలు గడిపింది. వీళ్ళు తనలాంటి వారే. ఆర్థికంగా వెనకబడి చాలీచాలని పెన్షన్తో ఈదుకొచ్చే వీరికి దూరంగా ఉంటే మంచిది. అంతరాత్మ హెచ్చరించింది. కానీ ఆమె మరో విధంగా ఆలోచించింది. అతగాడికి జీతం వస్తుంది, ఇచ్చేస్తాడు.
ఆ మరుసటి రోజు పొద్దుట మాలతి కాఫీ నీళ్లు పెట్టుకుని ముఖం కడుక్కోవడానికి బయటకు వెళ్ళింది. అమ్మాయ్, ఆవిడకు కాఫీ కావాలంటోంది, 2 చుక్కలు నోట్లో పోస్తాను, నువ్వు చేసుకున్నప్పుడు ఓ అరకప్పు ఆవిడకు పెట్టిస్తావా? అదెంత భాగ్యం అనుకుంది. ఇరుగు పొరుగు అన్నాక ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేయక తప్పదు. కాఫీ గ్లాస్ నిండా పోసి పట్టుకెళ్ళి అందించింది. ఇద్దరూ చెరిసగం తాగారు. అక్కడ రాజేంద్ర లేడు. పర్వాలేదు అనుకుంది. 2 రోజులు కాఫీ అని సర్దేశాడు. 3వ రోజు ఏకంగా టిఫిన్ అడిగాడు. ఉప్మా చేసి పెట్టింది. ఏ నెపంతో చేయను అనగలదు? సొంతవాళ్ళు అంతగా పట్టించుకోరు. నెలసరికి అద్దె వసూలు చేసుకుని వెళ్ళిపోతారు. పక్క గుమ్మం తడికలే అడ్డం. అయినా వారికి వీరికి కొన్ని యోజనాల దూరంగా ఉన్నట్లుంది. ఆమెకు చెవుడు. అతడెప్పుడూ కిళ్ళీ కొట్టు బెంచీకి అంకితం. 4 రోజులకు ముసలమ్మ కాస్త లేచి తిరుగుతోంది. మాలతి మళ్లీ తన గదిలో ఇమిడిపోయింది. పక్క వాటాలో గొడవతో మెలకు వచ్చింది. వినకూడదన్నా వినబడుతున్నాయి మాటలు. రాజేంద్ర కాస్త మెల్లగానే అంటున్నాడు. జీతం అప్పుడే రాదు తాతయ్య, నువ్వే అద్దె సర్దు, జీతం రాగానే ఇస్తాను. నా దగ్గరెక్కడిదిరా? పెన్షన్ వచ్చిందిగా, భార్య గుర్తు చేసింది. నువ్వు ఊరుకోవే, ఏం 100కు 100 వస్తున్నాయనుకున్నావా? 60 రూపాయలు అంతే. మీ అమ్మమ్మ అతి తెలివైనదిరా. చిన్ననాటి నుంచి నిన్ను నా దగ్గర పెట్టి చిల్లిగవ్వ ఖర్చు కాకుండా నిన్ను పెంచింది. ఖర్చు శ్రమ నాది, జీతం అనుభవించడం ఆమెది. నీ చెల్లెలుందే, ఏదో పార్టీకి నాయకురాలవ్వాల్సిన మాట మన పాలపడింది. పిల్లలు లేరని వీణ్ణి నాకంటగట్టింది. వీడేమన్నా ఉద్ధరిస్తాడంటావా? జీతం 100కు 100 అందుకుని చక్కగా తల్లికి పంపి కూర్చున్నాడు. రాజు, నేనివ్వను. ఈ మాట అద్దె నువ్వే కట్టాలి కాక కట్టాలి. తాతయ్య, నా మాట నమ్ము. ఇంకెన్ని రోజులు పడుతుంది? తప్పక ఇస్తాను. ప్రాధేయపడుతుంటే మాలతికి జాలేసింది. మరి మాటలు వినపడలేదు. కాసేపు పక్క మీద పొర్లేసరికి తెల్లవారింది. ఆ వైపుగా వెళ్ళింది. రాజేంద్ర బిక్కముఖంతో బయట అరుగు మీద కూర్చున్నాడు. మాలతిని చూసి నేరస్తుడిలా చూస్తూ ఓ వెర్రి నవ్వు ముఖానికి పులుముకున్నాడు. ఆమె అతన్ని పలకరించలేదు. తన పనులు చేసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజంతా ఎందుకో అతని జాలిగొల్పే ముఖం ఆమె కళ్ళలో మెదులుతూనే ఉంది. ఆ వేళ చాలా హుషారుగా వచ్చాడు. యాండీ అని తలుపు తట్టి ఈలపాట పాడుతూ నించున్నాడు. రాజేంద్రతో మాట్లాడి పక్షం రోజులకు పైగా అయిపోయింది. మాలతి తలుపు తీసింది. అతడు ఈల ఆపుచేసి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అన్నాడు. అతడి ముఖం సంతోషంతో తేజోవంతంగా ఉంది. పర్వాలేదు, ఏమిటి విషయం అంది చనువుగా. జీతం వచ్చిందండి, అందుకే సెలబ్రేట్ చేస్తున్నాను. ఇది తీసుకోండి. ఆమె గుమ్మం అవతల నుంచి చేయి చాపింది. అతడు చేయి వెనక్కి లాక్కుని, మీరు యువతలిగానైనా రండి, లేదా నన్ను అవతలిగానైనా రమ్మనండి. అంతేకాని గడప మధ్య ఉంటే నేనివ్వలేను. అందున మొదటి జీతం. అతడి కళ్ళలో చిలిపితనం, మాటలో చిరికితనం ఆమెను కవ్వించాయి. లోపలికి జరిగి రండి అంది. లోపల ఒకే ఒక్క కుర్చీ ఉంది. దానిమీద కూర్చున్నాడు. 15 రూపాయలు బల్లమీద పెట్టి మరో చిన్న పొట్లం బల్లమీద పెట్టాడు. అదేమిటండి అంది మంచం చివర కూర్చుంటూ. సెలబ్రేషన్ అన్నాను కదూ. ఏ సినిమాకో హోటల్కో రమ్మంటే మీరు రారు. సమయానికి ఆదుకున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అందుకే కొంచెం స్వీటు హాటు తెచ్చాను. నాకెందుకండి అంటూ మొహమాట పడింది. ఏనాటి నుంచో అడగాలనుకున్న ప్రశ్న అడిగేసింది. మీ డిపార్ట్మెంట్ వారు అడగలేదా పార్టీ? ఎక్కడ పనిచేస్తున్నారండి? కష్టాలలో ఉన్నప్పుడు, జీతం రాక నానా హైరానా పడినప్పుడు ఒక్కడూ ముందుకొచ్చి ఎలా మేనేజ్ చేస్తున్నారు? జీతం రావటం లేదు కదా, ఏమైనా కావాలా? తర్వాత ఇవ్వొచ్చులే. ఆహా, ఇలా ఒక్కరైనా అన్నారనుకున్నారా? జీతం రాగానే గద్దల్లా తన్నుకుపోవాలని చూశారు. పైగా పార్టీ అట పార్టీ. అదే మాట గట్టిగా వారెదుటనే అడిగేశాననుకోండి, ముఖాలు చూసుకుని నత్తగుల్లల్లా ముడుచుకుపోయారు. వారిలో కాస్త ధైర్యవంతుడు, ఏ గాలికా చాప ఎత్తగల వ్యవహార దక్షత గలవాడు ఒకడు మాత్రం, అమ్మైనా అడగందే పెట్టదంటారు. మరి ఒక్కసారి మమ్మల్ని ఎవరినైనా అడిగారు? ఎలా అడుగుతానండి? కొత్తవాణ్ణి కదా. మీరంతా కొత్తే, మీకు నేను అంతే. మీరు ఒకప్పుడు జీతం అందక కష్టాలు పడినవారే అయ్యుండొచ్చు.
లేదా ఆ కష్టం లేకనూ పోవచ్చులేండి. అంత దూరం ఆలోచించలేదు మీరు, మర్చిపోయి ఉంటారు. బోలెడప్పులు చేశాను, పార్టీ ఇవ్వడానికి వీల్లేదు అనేసి వచ్చాను. మరైతే ఇక్కడికి మాత్రం ఇవెందుకు తెచ్చారు? ఆ కంఠంలో చిరుకోపం ఉన్నట్లు గ్రహించిన మాలతి ఆశ్చర్యపోయింది. అతను ఖిన్నుడై కళ్ళు చిట్లించి ముఖం కొద్దిగా పక్కకు వంచి ఆమెను చూశాడు. ఆ చూపు ఆమె కళ్ళలోకి చొచ్చుకుని పోవటమే కాక హృదయంలో ఎక్కడో మూసేసిన తలుపులను బలంగా తట్టింది. అవి భళ్ళును తెరుచుకుని మధుర మందహాస రూపంతో ఆహ్వానిస్తుంటే ఆమె మరి మూసివేయలేకపోయింది. అతడు మెల్లిగా ఆవేశాన్ని అణుచుకున్నట్టుగా అన్నాడు. వారు మీరు ఒకటేనా? నా పరువు కాపాడారు. మందులకు డబ్బు మీరివ్వబట్టి మా అమ్మమ్మకు స్వాస్థ్యం చేకూరింది. లేకపోతే మా తాతయ్య అనే మాటలు భరించలేక ఎటో పారిపోయేవాణ్ణి. అతడి మాటలు ఎదుటి వ్యక్తిని అంత పెరికిగా తయారు చేస్తాయిలేండి. మీరు లేదనకుండా నెలాఖరు రోజులైనా ఇచ్చారు. మీ మేలు మరవలేను. 15 రూపాయలకే నయమైందంటారా? లేదనుకోండి, కానీ పడవలసిన మందు సమయానికి పట్టంలోనే ఉంది కదా. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏర్పడిందంటే ఆశ్చర్యమేముంది? అయినా నాకొచ్చిన దాంట్లో ఈ 3 రూపాయల మిఠాయి పెద్ద లెక్క కాదు. ఏదో నా తృప్తి. తినండి, పొట్లం అందించాడు. ఆమె 2 ప్లేట్లలో సర్ది అతడికి అందించింది. ఒకటి తను తీసుకుంది. వద్దు అంటూనే తిన్నాడు. మీరింత స్నేహంగా నన్ను కూర్చోపెట్టి మీ భాగంలో నాకు పంచుతారని తెలిసినట్లయితే మరికొంచెం తెచ్చేవాణ్ణి. గుమ్మం అవతలేగా నా స్థలం, అందుకనే కొద్దిగా తెచ్చాను. ఆమె పర్వాలేదన్నది. మంచినీళ్ళు అందించింది. అతడు తాగి లేచి నుంచున్నాడు. వెళ్ళొస్తాను. సినిమాకి టైం అయింది. మీరు రారని తెలుసు. పిలిచి మిమ్మల్ని ఇరకాటంలో పడేయటం మూర్ఖత్వమే అవుతుంది. మీకు చాలా థ్యాంక్స్ అని వెళ్ళిపోయాడు. ఆమె తలుపు చేరవేసి కూర్చుంది. ఎందుకో నోటిలోని తీపి తనువంతా పాకుతున్నట్లుంది. అతడు కూర్చుని వెళ్ళిన కుర్చీలోని వెచ్చదనం ఆమెకు వింత అనుభూతిని కలిగించింది. అతడు త్రాగి వెళ్ళిన గ్లాసులో మిగిలిన నీళ్లు ప్రేమతో నిండిన సరస్సులా కనిపిస్తుంది. ఆ నీళ్లలో ఆమె ప్రతిబింబం పద్మంలా తేలిపోతూ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అతడు అప్పుడప్పుడు కనిపిస్తాడు. చిరునవ్వు నవ్వి విష్ చేసి ఏదో పలకరించి వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ అతడు చేరువు కాలేకపోతున్నాడనుకుని బాధపడేది. ఇది మంచిదే అనుకుని ఓవైపు తృప్తి చెందేది. పక్షం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం ముఖం వేలాడేసుకుని వచ్చాడు. తలుపు తీసి ఈ మారు పక్కకి తొలగి నించుంది. అతడు తడపటాయిస్తూనే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. చాలా చిక్కుల్లో పడ్డాను, మీ సహాయం కావాలి. ఏమిటి? మాలతి ఆత్రం దాచలేకపోయింది. 200 చిల్లర ట్రంక్లో పెట్టి వెళ్ళాను. చిన్న చిన్న అప్పులున్నాయంటూ డబ్బు అడగటం ప్రారంభించాడు మా తాత. అందుకని తాళం వేసి పెట్టుకున్నాను. నా ఖర్చులకని 60 ఇచ్చాను. ఇంటద్దె 25 నేను కట్టాను. నా భోజనం టిఫిన్ బయటనే. రాత్రిళ్ళు లైట్గా ఏదో తిని పడుకుంటాను. ఈవేళ చూస్తే 10 రూపాయలే ఉన్నాయి. అడిగితే నేనే తీసుకున్నాను, ఏం తీసుకోకూడదా అని రెట్టించాడు. పైగా ఇంకా 10 రోజులున్నాయి. మాటలు నాంచాడు. మీకు డబ్బు కావాలా? నా దగ్గర ఎక్కువ లేదు, 30 సర్దగలను అంటూనే లేచి పెట్టె తీసి 3 10 అతనికి అందించింది. రాజేంద్ర ఆ నోట్లతోనే ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఆరాధనతో ఆమెను చూసి అన్నాడు, మీరు దేవతలు. ఆ నోట్లు అందుకుని మరి ఆగకుండా గబగబా వెళ్ళిపోయాడు. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏమిటి వింత వ్యక్తి, అంత త్వరగా వెళ్ళిపోయాడెందుకని? ఆ చేతిని చూసుకుంది. బలిష్టమైన ఆ చేతుల్లో తన చెయ్యి, ఆ వెచ్చదనంలో తీయదనం. తన ఒళ్ళు గగురు పొడిచినంతగా అయింది. ఒకరోజు చనువుగా అడిగింది, మీకు పెళ్లి కాలేదా? అతడు హాయిగా నవ్వాడు. తల వెనక్కి వేసి నవ్వుతుంటే అతడి చిక్కటి నల్లటి వెంట్రుకలు వెనగ్గా వాలాయి. అయిందని ఎలా అనుకుంటున్నారు? మరి మీకొచ్చే డబ్బుతో హాయిగా ఉండక ఈ చిన్న ఇంట్లో ఉండటం దేనికి? పొదుపు చేస్తున్నారేమో. కుటుంబం లేకపోతే ఈ పొదుపంతా ఇంకా దేనికి? నిజమే. అంటే చిన్న సైజు ఆఫీసర్కు ఉండవలసిన దర్జాలు నాకు లేవనేగా.
3 పదులు బల్ల మీద పెట్టి చాలా థ్యాంక్స్ అన్నాడు. ఈ మాట మళ్ళీ అడిగింది. మీరెక్కడ పనిచేస్తారో ఇంతవరకు చెప్పారు కారు. సిబిఐలోనా అంది నవ్వుతూ, డబ్బు పర్సులో దాచుతూ. అతడి ముఖం ఆశ్చర్యాన్ని కనపరిచింది. అరే, ఎలా కనుక్కున్నారు? ఈసారి ఆశ్చర్యపడటం ఆమె వంతైంది. రహస్యంగా ఉంచుతున్నారని అలా అడిగాను, అదే నిజమైంది. గెలిచాను అన్నట్లు చూసింది. కనుక్కున్నారు కానీ రహస్యంగా పెట్టండి, చాలా పెద్ద పని మీద వచ్చాను, అందుకే ఈ షో. అయితే వాళ్ళు మీ తాత అమ్మమ్మలు కారా? అవుననుకోండి, కానీ వారికి ఏం తెలీదు. ఏదో క్లర్క్ పని అనుకుంటున్నారు. నేను పేదగా ఈ చిన్న ఇంట్లో ఉండటం నా పనికి ముఖ్యం. ఓ అంది సాలోచనగా. ఎవరికి చెప్పరుగా, రహస్యంగా ఉంచాలి. చెప్పను. అయితే నా విషయాలు చెప్పేస్తాను. మీరు నాకు సన్నిహితులు, ఆత్మీయులు అయిపోయారుగా. ఇక పర్వాలేదు. మాది నెల్లూరు దగ్గర పల్లె. అతి సాధారణమైన కుటుంబం మాది. 2 అక్కలు, 1 అన్న. అందరికీ పెళ్ళయింది. నాకు చేయాలని ఆలోచిస్తున్నారనుకోండి. నేను బాగా చదువుకుని హైదరాబాద్లోని ఈ బ్రాంచ్లో చేరాను. చదువుకోవటం మాత్రం బిఏ వరకేలేండి. స్పోర్ట్స్లో బాగా ఉండేవాడిని. నా సర్టిఫికెట్లు, డిగ్రీ రికమెండేషన్ లెటర్స్ అన్నీ చూపిస్తాను, ఫోటోలు కూడా. ఒకనాడు పెద్ద ఫైల్ తెచ్చి చూపించాడు. అవి చూస్తుంటే మాలతి హృదయం ఉప్పొంగిపోయింది. స్పోర్ట్స్ డ్రెస్లో ఎంతో ఆకర్షణీయంగా కనపడుతున్నాడు. అప్పటి ముఖంలో కాస్త అమాయకత, లేతదనం అగుపిస్తోంది. చూస్తూ చూస్తూ ఒక్కసారి రాజేంద్ర వైపు తిరిగి పరీక్షగా చూసింది. ఒకేలా ఉన్నానా, ముసలాడేలా ఉన్నానా? ఆమె చుబుకం పట్టి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మాలతి మెల్లిగా చేయి తప్పించి సిగ్గుపడుతూ తలదించేసుకుంది. రాజేంద్ర రాత్రిళ్ళు చనువుగా వచ్చి కూర్చొని కబుర్లు చెప్పి వెళుతూ ఉంటాడు. 2 రోజులకు ఒకసారైనా ఆమె వంట చేసి పెడుతుంది. మెచ్చుకుంటూ తృప్తిగా తినిలేస్తే మాలతి ఆనందానికి అవధి లేకుండా పోయేది. తాను పట్టిన కేసులను గురించి చాకచక్యంతో వినేవారిని ఆకట్టుకుని చెబుతుంటే ఆమె అతన్ని ఆరాధిస్తూ వినేది. సంవత్సరం గడిచిపోయినా రాజేంద్ర తన పరిధి దాటి వెళ్ళలేదు. అతడి ప్రవర్తనలో ఏ లోపం లేకపోవటంతో మాలతి హృదయంలో అతనికి స్థానం దొరికింది. ఆమె అతన్ని ప్రేమిస్తోంది. తన జీవితమంతా అతనితో గడపాలని, అతని భార్యగా తన జన్మను తరింపచేయాలని ఉవ్విళ్ళూరింది. రాజేంద్ర ఆమె తలపులను, హృదయాన్ని ఆక్రమించాడు. అతనికి అందంగా కనపడాలని తాపత్రయపడేది. మంచి చీరలు కొనుక్కుంది. 2 జతల గాజులు చేయించుకుంది. ముత్యాల నెక్లెస్ కొనుక్కుంది. 1-2 మార్లు సెకండ్ షో సినిమాకు కూడా వెళ్ళింది రాజేంద్రతో. వారం రోజులు రాజేంద్ర కనపడలేదు. ఆ తర్వాత ఒకనాటి రాత్రి వచ్చాడు. స్నానం చేసి మాలతి తలుపు తట్టాడు. అలసిపోయిన అతని ముఖం చూసి ఆమెకు జాలేసింది. త్వరగా చపాతీలు, వంకాయ వేపుడు చేసి వడ్డించింది. అతడు తిని సేద తీరి ఆమె చేయి పట్టుకుని విడిపించుకునేలోగా చేతిలో చిన్న డబ్బా పెట్టాడు. అది నగపెట్టె. మాలతి మెల్లగా తెరిచి చూసింది. ఒక వరుస 4 కెంపెలు, మరొక వరుస 4 తెల్లరాళ్ళు, పొదిగిన ఉంగరం. మాలతి, నేను చేయకూడని పని చేయటం లేదనుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు సమ్మతమేనని నాకు తెలుసు. ఇలారా. మాలతి మెల్లగా దగ్గరికెళ్ళింది. ఆమె చేతిని ఆప్యాయంగా అందుకుని వేలికి ఉంగరం తొడిగాడు. అలాగే అతడి చేతులు పాకుతూ ఆమె నడుం చుట్టూ వెళ్ళాయి. క్షణం మాలతి బిగుసుకుపోయినా మరుక్షణం అతడి బిగి కౌగిలిలో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించింది. మెల్లగా సుకుమారంగా ఆమె ముఖాన్నెత్తి ఆవేశంతో ముద్దు పెట్టుకున్నాడు. మాలతి శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. గట్టిగా కళ్ళు మూసుకునే అతని మెడ చుట్టూ చేతులు వేసింది. కొన్ని క్షణాలు ఆ కౌగిలిలోని మాధుర్యం అనుభవించాక మాలతి మెల్లగా విడిపించుకుని దూరంగా జరిగింది. పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. రాగానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం, సరేనా? ఆమె ఆనందానికి అవధుల్లేవు. సరేనంది. వారి పెళ్లికి ఎన్నో అడ్డంకులున్నాయి. అందుకే రిజిస్టర్ మ్యారేజే మంచిదనుకుంది. 4 రోజులు వెళ్ళిపోయాయి. అనుక్షణం మాలతి తీయటి ఊహలతో అతని కౌగిల్లోని స్వర్గ సౌఖ్యాన్ని తలపోస్తూ కాలం గడుపుతోంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంగా గడుస్తోంది. 5వ రోజు ఎక్స్ప్రెస్ ఉత్తరం వచ్చింది. ఆత్రంతో తెరిచి చూసింది. హృదయం ఆనందాతిశయంతో గబగబా కొట్టుకుంటోంది.
రాజేంద్ర రాసిన లేఖ. మై డియరెస్ట్ మాల, ఆదివారం తెల్లవారి దిగుతున్నాను. చాలా పని తొందరలో ఉన్నాను. నీ దగ్గరుంటే ఒక 500 రూపాయలు టీఎంఓ చెయ్యి. చాలా రహస్యంగా ఉంచు. ఈ కింద అడ్రస్ రాస్తున్నాను. రాగానే ఇచ్చేస్తాను. లవ్, నీ రాజేంద్ర. ఉత్తరం చదివి నవ్వుకుంది. రాగానే ఇచ్చేస్తాడట. వెంటనే సెలవడిగి 500 డ్రా చేసి టీఎంఓ చేసి వచ్చేసరికి మధ్యాహ్నమైంది. మరి 3 రోజులు అంతే. ఈ విరహ వేదన మరి ఉండదు. క్షణం ఒక యుగంగా గడిపింది. ఆదివారం వచ్చేసింది. రాజేంద్ర వచ్చాడు. ఇంకా తెల్లవారలేదు. 2 గులాబీ పువ్వులు తెచ్చాడు. వాటిని అందిస్తూ దగ్గరకు తీసుకున్నాడు. మాలతి అతని విశాల వక్షస్థలం మీద తల ఆనించి తృప్తితో కళ్ళు మూసుకుంది. రాజేంద్ర ఆమెను పొదివి పట్టుకుని ప్రేమపాఠం వల్లించాడు. తర్వాత ఇద్దరూ ఎడమై మంచం మీద కూర్చున్నారు. అమ్మమ్మకు కనిపించాలి, లేకపోతే ఏదో గొడవ పెడుతుంది. ఇదిగో నీ డబ్బు అంటూ 500 రూపాయల నోట్లు అందివ్వబోయాడు. ఆ క్షణం ఎంతో విలువైనదిగా ఉంది మాలతికి. ఆ పవిత్ర సమయాన్ని డబ్బు మలినపరుస్తుంది. అప్పుడే తెచ్చారు? నేనడిగానా అంది బుంగమూతి పెట్టి. ఓకే, నీకు కోపం వచ్చింది. రేపు బ్యాంకుకు వెళ్ళి నేనే కట్టేస్తాను, సరేనా అంటూ నోట్లను నిర్లక్ష్యంగా జేబులో పెట్టుకున్నాడు. డబ్బు డబ్బు డబ్బు, ఇక ఏం మాటలు లేవా? ఉన్నాయి, రేపే మన పెళ్ళి. అవునా అన్నట్లు కళ్ళు విశాలం చేసి ఆశ్చర్యాన్ని ప్రకటించింది. వద్దా? చిలిపిగా చూస్తూ అడిగాడు. వద్దు అని పకపకా నవ్వింది. సరేలే, చాలా పనులున్నాయి, వస్తాను. ఆమె భుజాన్ని తట్టి లేచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం వచ్చి ఓ 2 నిమిషాలు పలకరించి వెళ్ళిపోయాడు. మాలతి పడుకుంది తీయటి కలలు కంటూ. ఇంకొక 12 గంటలు తను రాజేంద్ర సొత్తైపోతుంది. తనకు పెళ్ళి. కొన్నాళ్ళు నలుగురు రిజిస్టర్ పెళ్లి చేసుకుంది అంటారు. ఆ తర్వాత అంతా తను మామూలుగానే చూస్తారు. తన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మధురమైన ఊహలు అల్లిబిల్లిగా అల్లుకుపోతుంటే నిద్ర రాక మంచం మీద పడుకుని కనపడని నక్షత్రాలకేసి చూస్తుంది. ఎక్కడో 11 కొట్టారు. ఎవరో తలుపు తట్టారు. గాబరాగా లేచి ఎవరు అంటూ కిటికీలో నుంచి చూసింది. నేనే మాలా, రాజేంద్ర కంఠం. మాలతి తలుపు తీసింది. అతడు మెల్లగా లోపలికొచ్చి తలుపు గడియ వేశాడు. ఆ చీకటిలో అతడు చేతులు చాచినట్లు మాలతికి తెలీదు. మరుక్షణంలో ఆమె అతని కౌగిలిలో ఉంది. తెలతెలవారుతుండగా మెలకు వచ్చింది. రాజేంద్ర లేడు. పక్కలో నలిగిన 2 గులాబీ పువ్వులు గత రాత్రి కథను గుర్తు తెచ్చాయి. నలిగిన ఆ పూలను చేతుల్లోకి తీసుకుని ఆఘ్రాణించింది. వాసన లేవు. నవ్వుకుని పారేసింది. తను తొందరపడిందేమో. తొందరేముంది? ఈవేళ లోకం దృష్టిలో తను అతడి భార్య అయిపోతుంది. తను తప్పు చేయలేదు. ఇంకొన్ని గంటలే. తలుపు తోసుకుని వచ్చాడు రాజేంద్ర. అతన్ని చూడగానే ఏదో నూతన అనుబంధం తాలూకు ఆనందం హృదయాన్ని ఆవరించింది. విపారిత నేత్రాలను ఓ మారు నులుముకుంటూ లేచి కూర్చుంది. పక్కలో కూర్చున్న రాజేంద్ర భుజం మీద తల ఆనించింది. రాజేంద్ర ఆమె నడుం చుట్టూ చేయి వేసి పరిహాసం చేస్తూ అన్నాడు. పెళ్లికూతురు ఇంకా మంగళ స్నానం చేసినట్లు లేదు. నేను చూడు. ఆమె నవ్వింది. గబాల్న లేచి గుడ్డలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళబోయింది. ఆగు అంటూ మంచం కింద నుంచి ఒక సూట్ కేస్ తీశాడు. దానిలో తడిగుడ్డలున్నాయి. పైన ఒక ప్యాకెట్ ఉంది. అది ఆమె చూసేలా తీసి పైన పెట్టాడు. ఇది నీకు, కానీ ఇప్పుడే చూడకూడదు. మనం కలిసి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలి. ఆమె నవ్వి వెళ్ళిపోయింది. అదేమిటో పాదాలు భూమి మీద ఆనినట్టు లేదు. అంత హాయిగా ఉంది మనసు. తలారా స్నానం చేసి తడి వెంట్రుకలను టవెల్తో చుట్టి చలువ చేసిన తెల్ల వాయిల్ చీర చుట్టుకుని వచ్చింది. గదిలో రాజేంద్ర లేడు. నవ్వుకుంది. మళ్ళీ వస్తాడు. మంచి మర్యాద తెలిసినవాడు. తను ఫ్రీగా డ్రెస్ చేసుకోగలదు. తలుపు జారవేసి లోపలికెళ్ళింది. అక్కడున్న సూట్ కేస్ లేదు. మంచం మీదున్న చీర ప్యాకెట్ లేదు సరికదా. ఆ స్థానంలో బ్రౌన్ కవర్ ఉంది. దానిమీద చిరునామా లేదు. ఏమిటిది? ఏమైనా అర్జెంటు పని తగిలి వెళ్ళాడేమో అని గబగబా చీర కట్టుకుని బ్రౌన్ కవర్ అందుకుని ఆత్రంతో లోపలి కాగితాలు లాగింది. రాజేంద్ర ఉత్తరం. తారీఖు అదే రోజు. ప్రాతకాలం 5 గంటలు. ఆమెను సంబోధించలేదు. చదువుతూ పోతున్న కొలది ఆమె రక్తాన్నెవరో పిండేస్తున్నట్లుంది.
కళ్ళు బైర్లు కమ్మి నిస్త్రాణతో తలగడ మీద తల ఆనించింది. పూర్తిగా చదివే ధైర్యం లేదు. చేతికి నలిగిన పూలు తగిలాయి. అవి తగలగానే దుఃఖం కట్టలు తెంచుకుంది. లేని ఓపిక తెచ్చుకుని తలుపు గడియ వేసి మళ్ళీ చదవడం ప్రారంభించింది. నేను మళ్ళీ పోతున్నాను. ఎక్కడికి అని అడక్కు. మరొక కొత్త స్థలానికి. నీలాంటి మరో వ్యక్తిని మోసపుచ్చి దొరికింది తీసుకుని పారిపోవడానికి. తడబడుతున్న కాళ్లతో పరుగున వెళ్ళి డ్రాయర్ లాగింది. తన నగలు ఏమీ లేవు. పర్సులో కాస్త ఎక్కువే పెట్టింది. పెళ్లి రోజు కదా. 150 రూపాయలు. అవి లేవు. చిల్లర మాత్రం ఉంది. పరుగున వెళ్ళి పెట్టె తెరిచింది. 4-5 మంచి చీరలు. అవి లేవు. కొత్తగా కొనుక్కున్న 5 గిన్నెల స్టీల్ టిఫిన్ క్యారేజ్ లేదు. ప్రభూ, ఏమిటిది? ఇలా ఎందుకు జరిగింది? ఇంతలా మోసపోయానేమిటి? నేనింత చౌకబారు వ్యక్తినా? ఆందోళనతో బాధతో ఉవ్వెత్తున లేస్తున్న హృదయాన్ని అదిమిపట్టి తిరిగి చదవడం ప్రారంభించింది. నేను నీకు చెప్పిన జీవిత కథ నిజమే. బిఏ చదివాను. ఉద్యోగం దొరకలేదు. ఆకలి బాధ అంటే ఏమిటో నాకు తెలుసు. కోటి విద్యలు కూటి కొరకే కదా. ఈ విద్య అలవరుచుకున్నాను. 5 ఏళ్లుగా జీవితం ఈ విధంగా గడిచిపోతుంది. 3 పూటలు తింటున్నాను. చేతిలో 100 ఆడకపోయినా పర్స్ ఖాళీగా ఎన్నడూ లేదు. నిరుద్యోగి, పేదరికపు చిహ్నాలన్నీ మాయమైపోయాయి. నీలా ఒంటరి వాళ్లను, పెళ్లి కానటువంటి ఉద్యోగినులను పట్టడం చాలా సులభమని గ్రహించాను. నీ స్నేహాన్ని సంపాదించాలని ఎంతో తాపత్రయపడినా గుంబనంగా మెల్లమెల్లగా జయించాను. కొందరు చాలా త్వరలోనే వలలో పడిపోయారు. నీవు అందని పండుగ కనిపించావు. అందుకని నిన్ను పొంది నీ సొమ్ము అపహరించాలని దుష్టతలంపును అహంకారంతో ఆచరణలో పెట్టాను. ఇలాగే ఈ సమయంలో మరిద్దరిని విడిచి వెళ్ళిపోవాలి. ఒకే సమయంలో 3 దృష్టిలో మంచివాడిని అనిపించుకుని నమ్మకం కలిగేలా ప్రవర్తించి ఈ 14 నెలలు మీ సొమ్ము తింటూ కాలం గడిపాను. ఒకరింట్లో కాఫీ టిఫిన్, మరొకరింట్లో భోజనం. ఇలాగే మీ 3 సందున నాకు బాగానే డబ్బు వచ్చింది. నీలాగే ప్రతివారు తామంతట తామే నా దగ్గరికొచ్చారు. నేనెవ్వరినీ బలాత్కరించలేదంటే మీ అందరి దృష్టిలో నా స్థానం ఎంత ఉన్నతంగా ఉందో గ్రహిస్తే నా నటన మీకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మా తాత గట్టివాడు. నా దగ్గర డబ్బున్నదంటే తన వ్యసనాలకు నా నుంచి డబ్బులాగా చూస్తాడు. అందుకని అతడి ముందర నీ నుంచి అప్పుగా తీసుకున్నాను. మా తాత ఉనికి నాకెంతో అవసరం. మీ 3 నన్ను దొంగగా తలచకుండా ఇదొక బుర్కా. అమ్మమ్మకు చెవుడు, తాతయ్యకు కిళ్ళీ కొట్టు దగ్గర మఖం. అందుకే ఎన్ని కల్పిత కథలు చెప్పినా అవి బయటకు పొక్కలేదు. నువ్వెళ్ళి ఎవరినీ అడగవు. నా మీద అనుమానముంటే కదా. నాకు కవిత్వం రాదు. దానికి లొంగుతావేమోనని చూశాను అంతే. ఎవడిదో కాపీ కొట్టాను. అది నా సొంత కవిత్వం కాదు. నాకు ఎక్కువగా రాయటం కూడా ఇష్టం లేదు. టైం వేస్ట్ కూడా. కొన్నాళ్ళు ఈ డబ్బుతో హాయిగా జీవించగలను. మీలాంటి వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వరనే ధనవంతుల జోలికి పోకుండా మీలాంటి వారి ఆదరణ కోసం పాటుపడుతూ ఉంటాను. నువ్వు అదృష్టవంతురాలివి. ఒక ఆమెను పెళ్ళాడి నెల కావస్తుంది. మరొక దానితో 6 నెలలుగా స్నేహంగా ఉంటున్నాను. అంతేకాదు, రాత్రి నువ్వు 500 తీసుకోలేదు. తీసుకోనంతా మంచిదే. అవి దొంగ నోట్లు. నేను ఇంకొక రకం సిఐడిని. మా తాత అమ్మమ్మను ఏమీ అడక్కు. వారికేమీ తెలీదు. నాకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాను. 100 రూపాయలు ఇచ్చాను. ఎంతో సంతోషించారు. చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నా కోసం ఎదురు చూస్తావని జాలి తలిచి రాస్తున్నాను. మరొక మాట, నెల పోయాక నీకు డాక్టర్ అవసరం కలిగితే ఈ కింది చిరునామాకు వెళ్ళు. ఆమె నీకు సహాయం చేస్తుంది. ఆఖరి మాటలు చదివి ఆమె నిలువెల్లా కంపించిపోయింది. ఒక్కొక్క అక్షరం అణువణువును దహించి వేస్తుంటే హృదయ విదారకంగా రోధించింది. ఒకనాడు తనకు అనుమానం వేసింది. అతడు పెళ్ళన్నాడు. ఆ రోజే తను చేస్తున్న పని సరైనదా అని ప్రశ్నించుకుంది. తన హృదయానికి తగినట్లుగా జవాబు చెప్పుకుంది. తన పెళ్లి రోజు. నిర్జీవంగా నవ్వుకుంది. పిచ్చిగా తిరిగింది. అద్దంలో ప్రతిబింబం భయంకరంగా కనిపించింది. తల నుంచి కారిన నీరు కన్నీరై ఏకమై ధార కట్టింది. ఆ వికృత రూపాన్ని చూసి అనుకుంది, మనిషి ఎంత త్వరగా మారిపోతాడు. ఆమె బాధ తనని గురించి మాత్రమే కాదు, ముందర ఎందరు ఏ ఊళ్ళలో మోసపోయారో తనతో పాటు మరి 2 జీవితాలు నాశనమయ్యాయి. ఈవేళ మరెందరివి కానున్నవో. ఇటువంటి వారిని అరికట్టే మార్గమే లేదా?
తన అవివేకానికి తనకే నవ్వొచ్చింది. తన పిచ్చి కానీ ఇటువంటి వాళ్ళు ఉంటారని తను పేపర్లలో కథల్లో చదవటం లేదు. మరి అతడంత యుక్తితో చాకచక్యంతో నమ్మకంగా ఉండి ద్రోహం చేశాడు. చదువుకుంది, ఇటువంటి వారుంటారన్న జ్ఞానం కలిగిన తనే ఈ వలలో చిక్కుకుంది. ఎవరికి ఇంకేమని చెప్పగలదు? ఆ రోజంతా కుమిలి కుమిలి ఏడ్చింది. అంతకుముందు ఆ రాత్రి స్వర్గసౌఖ్యం అనుభవించాలని మురిసిపోయింది. ఈరోజు అదొక విషజ్వాలగా తలంచింది. ఇప్పుడదంతా ఇంకా జుగుప్సాకరంగా, భరింపరానిదిగా అయ్యి హృదయంలో అశాంతిని రేపుతుంది. అవమాన భారంతో శరీరమే కుంజించుకుపోతున్నట్లు భావించింది. దుఃఖమే శరణ్యమైంది. ఏకదాటిని వారం రోజులు సెలవు పెట్టింది. ఏ జబ్బు లేకపోయినా ఏదో పెద్ద జబ్బు వచ్చినట్లు ఫీల్ అయింది. ఫ్రెండ్స్ వచ్చి చూసి వెళ్లారు. మాలతి వాలకం చూసి వాళ్ళెంతో ఆశ్చర్యపడ్డారు. మాలతికి ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిరాశ కలిగింది. కానీ ఎలాగో ధైర్యం చెప్పుకుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం ప్రారంభించింది. రోజులు గడుస్తున్నాయి. యాంత్రికంగా వెళ్ళొస్తుంది. అతడి ఆఖరి మాటలు ఆమెనెప్పటికప్పుడు భయాందోళనలతో ముంచివేస్తున్నాయి. మానుతున్న గాయం రేగింది. ఏ విధమైన వికారం లేకపోయినా తనకు అనుమానం కలిగింది. ఆనాటి పూలబాటలోని ముళ్ళు బలంగా లోతుగా నాటుకుపోయాయి. కాళ్లలో కాదు, హృదయంలో, గర్భంలో. అనుమానం దృఢమవుతున్న కొద్దీ ఆమె హృదయం బాధతో మూలుగుతోంది. ఏం చెయ్యాలి? ఆత్మహత్య? చిచి! తనకు భగవంతుడిపై విశ్వాసం, భక్తి ఎక్కువ. ఈ తృణప్రాయమైన శరీరంలోకి ఆత్మ నుంచి ఈ లోకానికి పంపారు. ఈ ఆత్మ ఆయనది. ఈ తృణప్రాయమైనకున్న శరీరాన్ని తను త్యజించడానికి తనకు హక్కు లేదే. తనే తనది కాదు. నిత్యమైన ఈ ఆత్మ పవిత్రతల కోసం తను శ్రమించి తాపత్రయపడాలి, కానీ ఈ శరీరం కోసం కాదు. చనిపోయి సాధించేది లేకపోగా తన ఆత్మ నాశనమైపోతుంది. దాని ఉనికి భగవంతుని సన్నిధానమే కదా. ఆ మహాక అవకాశాన్ని తను జారవిడుచుకోలేదు. బ్రతికి తను సాధించలేకపోవచ్చు, కానీ తను పిరికిది కాలేదు. ఏదో మార్గాన్వేషణ ప్రారంభించాలి. అటువంటి వారికి భగవంతుడి సహాయం ఉంటుందంటారు. 2 నెలలు ఎంతకాలం దాచుకోగలదు? ఏమీ తోచలేదు. మార్గం వెతకాలి. ఇంట్లో కూర్చుంటే పని కాదు. ఆమె రిక్షా తీసుకుని కృష్ణా బ్రిడ్జి దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి కూర్చుంది. ఆ రోజు ఆదివారం. తన స్నేహితులు తను తరచూ వ్యాహాళీకెళ్లే స్థలం అది. ఆ రోజు 5 గంటలైనా ఎవ్వరూ రాలేదు. మరో గంటలో చీకటి పడుతుంది. చేతిలో గొడుగుంది, పర్సుంది. కాసేపు ప్రకృతిని తిలకిస్తూ కాలం గడిపి తిరుగు ముఖం పట్టింది. మెల్లగా నడుస్తుంది. బ్రిడ్జి మీదకొచ్చింది. కాలిబాటన చాలామంది వెళుతూ వస్తూ ఉన్నారు. మాలతి కాసేపు రైలింగ్ పట్టుకుని నించుంది. కింద నీరు వడిగా ప్రవహిస్తోంది. ఆ నీటి వరవడిని చూసి ఒక విధమైన భయం ఆవరించింది. కళ్ళు మూసుకుని నించుంది. ఆ తర్వాత తేరుకుని మళ్ళీ నడవటం ప్రారంభించింది. ఆమె మరొకమారు బ్రిడ్జి మీద ఆగింది. తొంగి చూసింది. ఆ నీళ్లలో తన భావి జీవితపు తాలూకు నీడలేమైనా కనిపిస్తాయా అన్నట్లు వెతుకుతోంది. ఆ నీరు ఏదో భూమిని సస్యశ్యామలం చేయటానికి వడివడిగా వెళ్ళిపోతుంది. తన కోసం సమస్యను పరిష్కరించడానికి ఇష్టం లేదు. తను ఆ నీళ్లలో పడిపోదు, అది నిజం. ఉస్సురని విశ్వసించి మళ్ళీ సాగిపోయింది. ఆమె 4 అడుగులు వేసిందో లేదో ఎవరో ఆమెను పిలిచారు. యాండీ అని. మాలతి వెనుతిరిగి చూసింది. స్కూటర్ మీద 30 ఏళ్లు పైబడ్డ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. మీతో మాట్లాడాలి, బ్రిడ్జి చివర ఆగుతారా? అతను ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే స్కూటర్ మీద వెళ్ళి మలుపు దగ్గర ఆగిపోయాడు. మాలతి అతన్ని సమీపించి ఆగింది. అతను స్కూటర్ ఆపుచేసి పక్కగా పెట్టి నించున్నాడు. మీరు 2 సార్లు బ్రిడ్జి మీద నుంచి నీళ్ళలోకి చూశారు. అంతేకాక మీ ముఖంలో నిస్పృహ. 2 సార్లు కూడా స్థిర నిశ్చయానికి వచ్చినట్టు నిశ్వసించి నడిచారు. ఇదేదో ఆత్మహత్య బాపతేమో అని అడుగుతున్నాను అంతే. ఆమె అతడికేసి ఆశ్చర్యంగా చూసింది. ఈ వందలాది జనంలో తనను ఇతడు గమనించాడా? తన ఉనికిని గుర్తించాడా? మీరు భయపడుతున్నారా ఈ పరాయి వ్యక్తికి ఏం చెప్పాలి అని? అవును, మీరెవరో తెలీదు, అనుమానపడటం సహజమే కదా. అతడు మందహాసం చేశాడు. నా పేరు ఆనందరావు అంటారు. ఇక్కడే ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈవేళ ఈ బ్రిడ్జి చెక్కింగ్కు వచ్చాము.
సాయంత్రం అయిందని వెళ్ళిపోతున్నాను. మా ఇల్లు స్టేషన్కి దగ్గర. ఇక చెప్పదలిస్తే చెప్పండి. నా పేరు మాలతి. బిఏ వరకు చదువుకున్నాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. ఆమె పరిచయం చేసుకుని ఆపు చేసింది. అతడు ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. నా ప్రశ్నకు జవాబు రాలేదు. అయినా ఇది అనువైన స్థలం కాదు అంటూ అటూ ఇటూ చూశాడు. రిక్షా కనపడింది. ఎక్కండి, స్టేషన్కు పద అని రిక్షావాడికి చెప్పి అతడు స్కూటర్ మీద ముందుకు వెళ్ళిపోయాడు. మాలతి దగాపడిందో మాటు. ఇప్పుడు రిక్షాలో వెళ్ళడానికి సంశయించింది. తను తెగించందే ఏమీ కాదు అనుకుని రిక్షా ఎక్కింది. ఆమెకు స్కూటర్ ఎక్కడా కనిపించలేదు. మధ్యలో రిక్షాని తిప్పి తన ఇంటికెళ్లాలన్న ఆలోచన అతి కష్టంతో తిప్పికొట్టింది. స్టేషన్ దారిలో అతను రిక్షాను ఆపుచేసి డబ్బులిచ్చి పంపించేశాడు. చిన్న ఇంటి ముందుకు నడిచి, రండి లోపల కూర్చుందాం అని చిన్న గేట్లో నుంచి లోపలికెళ్ళాడు. 4-5 పూల కుండీలు, ఒక మాలతీలత, ఒక బోగన్ విల్లాలత, మిట్టతామరలు ఉన్నాయి. అంతా 10 గజాల చతురస్రంలో ఉందా తోట. అప్పటికే 2 లాన్ చైర్స్ వేసున్నాయి. చిన్న కుర్రాడు చిన్న స్టూల్ వేసి వెళ్ళాడు. మరి కాసేపట్లో కాఫీ ట్రే తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. అతడే ప్రారంభించాడు. మీరు ఇంటికెళ్లకుండా వచ్చారు అంటే మీరు పెద్ద ఆపదలోనైనా చిక్కుకుని ఉండాలి, లేదా పరిష్కారానికి అందని సమస్యతో సతమతమవుతూ ఉండాలి. మరొక వ్యక్తి సహాయం మీకు అవసరమైతే నిస్సంకోచంగా చెప్పండి. నేను పరాయివాడినే, కానీ నా జీవితంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాను. వాటిని ఉల్లంఘించలేదు. నా జీవిత ధ్యేయం ఒక్కటే, చేతనైనంత వరకు పరులకు సహాయపడటం. అతడు ఒక కప్పు ఆమెకు అందించి మరొకటి తను తీసుకున్నాడు. ఇంట్లో మీరొక్కరే ఉంటారా? మీ భార్య లేరా? అతి మామూలుగా అడిగింది. ఇంట్లో నేను, ఆ పనికుర్రాడు ఉంటాము. నాకు పెళ్ళయింది. 3 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నాము. ఆమె ఆశ్చర్యంతో చూసింది. నిజమేనా? ఇతడు మరొక రాజేంద్ర కాడు కదా? అతను చెప్పింది నమ్మదగునా? ఏ కారణాల వల్ల విడాకులు తీసుకున్నామో అనుమానంగా ఉండొచ్చు కదా. నాకు సంతానం కలిగించే శక్తి లేదు. అంటే నా రక్తం RH, రీసస్ పాజిటివ్. రక్తంలో ఒక రకమైన జబ్బు. పిల్లలకు వస్తే వారు బ్రతకరు. పాజిటివ్. ముందే ఆపరేషన్ చేయించుకున్నాను. తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారేమో. నాకు ఈ యోగ్యత లేదని వెంటనే విడాకులు అడిగింది. విడాకులు తీసుకున్న నెలలోపుగా మరొక వివాహం చేసుకుంది. నాకు పిల్లలంటే ఎంతో ఆపేక్ష. పెంపకానికి తీసుకుందామని ప్రయత్నం చేశాను, కానీ ఆమె వెళ్ళిపోయింది. ఈ 3 ఏళ్ల నుంచి ఇలా ఒంటరి జీవితం గడుపుతున్నాను. నిస్సారమైన ఈ బ్రతుకులో ఏ మార్పు లేదు. యాంత్రికంగా రోజులు వెళ్ళబుచ్చటమే. పునర్వివాహం చేసుకుందామని ఆలోచించాను, కానీ నా బలహీనతను అర్థం చేసుకునే హృదయ విశాలిని దొరకలేదు. టైం కలిసి రాలేదని సర్ది చెప్పుకున్నాను. నాకు 38 సంవత్సరాలు. మా స్వగ్రామం వేటపాలెం. తల్లుంది, తండ్రి లేరు. మరొక తమ్ముడున్నాడు. మరి ఇక మీరు మీ మనసు విప్పి మాట్లాడవచ్చునేమో. కాఫీ కప్పు మెల్లిగా స్టూల్ మీద పెట్టింది. నేను మోసపోయాను. అంతా ఇంతా అని చెప్పలేను. ఈ ఊబిలో నుంచి బయటపడి ఎలా గౌరవంగా బ్రతకాలో నాకు తెలియటం లేదు. మరి 2 నెలల్లో నా గౌరవాన్ని నేను నిలబెట్టుకోలేకపోతే నన్ను అతి నీచంగా చూస్తుంది ఈ సంఘం. తలెత్తుకుని తిరగలేను. ఆత్మహత్య చేసుకునేటంత పిరికిదాన్ని కాను. మార్గాన్వేషణకై అటుగా స్నేహితుల ఇళ్లకు వెళ్ళాను. విడమర్చి చెప్పలేరా? అతడు సిగరెట్ వెలిగించాడు. ఆమె అతడి వైపు చూసింది. అతడి ముఖంలో మానవత ప్రతిబింబిస్తుంది. జీవితంలో హుటాహుటీని పోరాడిన చిహ్నాలలో నుదుటి మీది చారలు, మనిషి హృదయాంతరాల్లో చూడగల శక్తి ఉన్నదా అనిపించే విశాల నేత్రాలు. నిండైన విగ్రహంలో కూర్చున్న అతడిపై ఆమెకు భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. పర్స్ తెరిచి కాగితం తీసి దానిమీద తన ఇంటి అడ్రస్ రాసింది. మరొక ప్యాకెట్ తెరిచి రాజేంద్ర రాసిన ఉత్తరం తీసింది. ఇదొక లేఖ. నేను వెళ్ళిన తర్వాత చదవండి. దానిలో మీ ప్రశ్నకు జవాబుంది. ఇది నా అడ్రస్సు. చదివిన తర్వాత దాన్ని పంపండి. లేదా మీకు అభ్యంతరం లేకపోతే మీరు రావచ్చు. రిక్షా పిలిపిస్తే వెళ్ళిపోతాను. మీకు నా కృతజ్ఞతలు. అతడు ఆమె అందించిన వాటిని అందుకున్నాడు. వీధిలోకి వచ్చి ఆమెను రిక్షా ఎక్కించి వచ్చాడు. అతడు తారట్లాడలేదు. వెంటనే కూర్చుని ఉత్తరం ఆమూలాగ్రం చదివాడు. ఇల్లు చేరిన మాలతి నిర్లిప్తంగా ఉండిపోయింది. తను అలా ఇచ్చి వచ్చింది. ఇతడు మరొక పట్టువల తన చుట్టూ వేయటం లేదు కదా.
అసలు తనకేం కావాలి? తనకు వివాహం కావాలి. ఈ పెళ్లి బురకా చాటున తన వ్యక్తిత్వాన్ని దాచుకోవాలి. తన గర్భఫలానికి పేరు ఊరు ఇవ్వాలి. తను గుట్టుగా ఉద్యోగం చేసుకుంటుంది. తనకు కావలసిందల్లా ఒక్కటే, తనను వివాహం చేసుకుంటే చాలు. తనను పోషించనవసరం లేదు. తనకు వైవాహిక సుఖం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి తర్వాత ఎవరితో ఎలా ఉన్నా తను అడగదు. తనకు ఒకటే కావాలి, పెళ్ళైన చిహ్నం, అంతే. మరుసటి రోజు మాలతి అలసిపోయి ఇంటికి వచ్చింది. కాఫీ తాగి విశ్రాంతిగా పడుకుంది. మాగన్నుగా నిద్ర పట్టింది. రిక్షావాడు అమ్మగారు అని పిలవగానే మెలకు వచ్చి తలుపు తీసుకుని బయటకొచ్చింది. అతడు వస్తాడన్న విశ్వాసం ఆమెకు లేదు. ఎందుకొస్తాడు? అతడికి కావలసింది కళంకం లేని కన్నెపిల్ల, తనలాంటి కాలు జారిన చౌకబారు మనిషి కాదు. ఆనందరావును చూసి ఆశ్చర్యానందాలను దాచుకునే నెపంతో ముఖాన్ని కొంగుతో తుడుచుకుంటూ రండి అని లోపలికి దారితీసింది. ఆమె తన రాకను ఆనందిస్తుందని ఆనందరావుకు అర్థమై సంతోషించాడు. అతడే పలకరించాడు. ఉత్తరం చదివి చాలా విచారించాను. ఒక వ్యక్తిలోని స్నేహశీలతను, నిజాయితీని మనం ఎల్లప్పుడూ గౌరవిస్తాము. అది స్త్రీ అయినప్పుడు ఆరాధనాభావంతో ఉంటుంది. ఆమె అవివాహిత అయినప్పుడు ఆ ఆరాధనాభావం ప్రేమగా మారి అతన్ని భర్తగా పొందాలనుకుంటుంది. ఇది సహజమైనది. ఆమె వివాహిత అయితే అతన్ని గౌరవిస్తుంది. అతడి సన్నిధిలో హృదయ వికాసం పొంది ఆనందిస్తుంది. సోదరతుల్యునిగా భావిస్తుంది. కనుక మీరు సులభంగా మోసపోలేదని గుర్తుంచుకోండి. ఏ క్రమంలో అతడు మీకు చేరువయ్యాడో తెలియదు, కానీ అతడి ఉత్తరం ద్వారా తెలిసిన దాన్ని బట్టి చాలా చతురతతో మీ మనసులో చోటు చేసుకున్నాడు. ఉత్తరాన్ని అందించాడు. ఆమె అందుకుని తలంచుకుంది. కొన్ని క్షణాలు మౌనంగా గడిచింది. ఆనందరావు అన్నాడు, మాలతి గారు, మీకేం కావాలి? ఏదో నెపంతో వెళ్ళిపోయి డాక్టర్ సలహా పొంది ఖాళీగా తిరిగొస్తారా, లేదా మరొకరిని వివాహం చేసుకుంటారా? మీ హృదయంలోని మాట చెప్పేసేయండి. అతడి మాటల్లో గంభీరతకు ఆమె చలించిపోయింది. ఇతడితో తన కోరికను చెబితే తప్పే ఉంది? నవ్వి వెళ్ళిపోతే వెళ్ళిపోని, అందువల్ల తనకేం అవమానం కలగదు. అవమానం అన్న పదానికి అర్థం తనకు లేదు. అంతా పోయింది. గౌరవం, పతివ్రత అన్నీ ఆ రాత్రే నలిగిపోయి వాడిపోయాయి. అతడి వంక నిశ్చలంగా చూసి కళ్ళు వాల్చేసి మెల్లగా అంది, ఎవరైనా నాకు పెళ్ళయిందన్న ముద్ర వేసి వెళ్ళిపోతే చాలు. అతడు నాతో ఉండక్కర్లేదు. ఆ వివాహం లోకం దృష్టిలో మాత్రం వివాహమైతే చాలు. నా ఈ స్థితిలో నేనొకరిని మోసగించలేను. వారు నాకు కట్టుబడి ఉండనవసరం లేదు. అవివాహితగా తల్లిని కాలేను. అతడి నుంచి వెంటనే జవాబు రాలేదు. నేలకేసి చూస్తున్నాడు. 10 నిమిషాలు మౌనం. ఆమె తిరిగి ప్రారంభించింది. మీ శక్తికి మించిన పని ఇది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేనేమీ అనుకోను. ఉత్తరం చదివినట్లు మర్చిపోండి. గరళాన్ని మింగుతున్నట్లు అంది. అతడు మౌనంగా పర్స్ తీసి తెరిచి ఆమెకిచ్చాడు. ఐడెంటిటీ కార్డ్ ఉండవలసిన స్థానంలో 4 పంక్తుల చిన్న పద్యం ఆంగ్లంలో రాసుంది. నీట మునిగిపోతున్న వాని ఆర్తనాదం విని ఏ నావికుడైనా ఊరుకుంటాడా? వ్యాధిగ్రస్తులు చనిపోతారని తెలిసి ఏ వైద్యుడైనా నిశ్చింతగా ఉంటాడా? బిడ్డలు నాశనమైపోతుంటే చేయూతనిచ్చి నిలపకుండా ఏ తల్లి చూస్తూ ఊరకుంటుంది? లక్షలకు లక్షలు బాధలు పడుతుంటే నీవు చూస్తూ విశ్రాంతిగా కూర్చుంటావా? ఆమె అతడికి చదివి తిరిగిచ్చేస్తూ ఆశగా చూసింది. ఇందుకేనా మీరు స్వయంగా వచ్చారు? అవును, ఒకటి ఆలోచిస్తున్నాను. మీరు కోరినట్టు ఎవరైనా మిమ్మల్ని వివాహం చేసుకుంటారనుకోండి, కానీ వారు మీరిచ్చే తేలికైన అర్థం వివాహానికి ఇవ్వకపోతే? ఆ వ్యక్తి మిమ్మల్ని భార్యగా స్వీకరించి అర్ధాంగిగా గౌరవించి సంసారం చేయదలిస్తే ఏమంటారు? మాలతి గాబరాతో చేతులు గట్టిగా నులుముతూ బాధతో మూలిగి అంది, మరి బిడ్డ? ఆ బిడ్డను అనాథగా వదల్లేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను. ఆనందరావు జాలిగొల్పే చూపుల్ని ఆమెపై కేంద్రీకరించి చూస్తున్నాడు. నిజంగానే స్త్రీ అనే భగవంతుని సృష్టిని చూస్తున్నాడు. తల్లిగా ఆ స్త్రీ పరాకాష్ఠనందు అందుకుంది. తన సుఖం తృణప్రాయం. తన బిడ్డ ఆమె సర్వస్వం. తల్లి త్యాగశీలతను, ఆమెలోని ఉదాత్త గుణాలను ఎవరూ చులకన చేసి చూడగలరు? అతడు లాలనగా అన్నాడు, ఆ బిడ్డ ఏ శరణాలయంలోనో పెరగవలసిన అవసరం లేదు. మన దగ్గరే ఉంటుంది. మన దగ్గర? ఆమె కళ్ళు చక్రాల్లా అయ్యాయి. పాలిపోయిన పెదాలు కంపించసాగాయి. అంతే, ఒక్కసారి దుఃఖం కట్టలు తెంచుకుంది.
ఆమె దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అతడి సమీపంలో ఆమె దుఃఖం వెల్లువలై ప్రవహిస్తోంది. అతడు గంభీరంగా కూర్చుని ఆమెకు వ్యవధి ఇస్తున్నాడు. అతడి నుంచి ప్రసరిస్తున్న అజ్ఞాత శక్తి కిరణాలు ఆమెను తాకి ప్రశాంతపరుస్తున్నాయి. కొంతసేపటికి ఆమె తేరుకుని అశ్రుభరిత నేత్రాలను అతని వైపు మళ్లించింది. మీరు ఎక్కడో ఉన్నత శిఖరాల మీద నిర్మలము పవిత్రము అయిన మందిరం నిర్మించుకుని జీవితాన్ని గడుపుతున్నారు. నాలాంటి దానికోసం మీరు మహాస్థానాన్ని వదిలి ఈ మలినమైన పాప పంకిలంలోకి దిగిరావటం అవివేకం కాదా? నన్ను ఒక గొప్ప వ్యక్తిగా ఎందుకు అనుకుంటున్నావు? నేను నీలాంటి మామూలు మనిషినే. అందుకే వస్తున్నాను. ఎక్కడో ఉన్నత స్థాయి నుంచి దిగిరావటం లేదు. మామూలుగానే వస్తున్నాను. మరి నీకిష్టమేనా? చెంపలకు చేతులానించి దీర్ఘాలోచనలో మునిగిపోయింది. తను మళ్ళీ పొరపాటు చేయటం లేదు కదా? తను రెండవసారి మోసపోని, పర్వాలేదు. న్యాయాన్యాయాలను తూచే సమయం కాదిది. మహా జరిగితే ఏం జరుగుతుంది? తనను పరిత్యజిస్తాడు, అంతే కదా? ఆమె నిశ్చయించుకుంది, దృఢంగా అంది. నాకిష్టమే, కానీ ఒక షరతు. అతని ముఖంలోకి చూడలేక తల వంచుకుంది. నువ్వు షరతు పెడుతున్నావా అని ఆలోచిస్తున్నారా? అదేమంత గొప్పది కాదు. ఉద్యోగం మానమన్న ఆంక్ష విధించకండి, ప్రాధేయపడుతున్న దానిలా అడిగింది. 2 రోజులు పోయాక వారిద్దరికీ వివాహమైంది. ఆనందరావు ప్రాణ స్నేహితుడు, తన లాయరు అయిన గోపీనాథ్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. హఠాత్తుగా పెళ్ళయిందని చెప్పేసరికి ఆఫీస్లో అంతా పార్టీ అని గోల చేశారు. ఎలాగో తప్పించుకుంది. భర్త పేరు, ఊరు, ఉద్యోగం ఇత్యాది వివరాలు కనుక్కుని అదృష్టవంతురాలని అన్నారు స్నేహితులు. 2 రోజులు తీరికగా ఇల్లు మార్చి ఆనందరావు గృహానికి వెళ్ళింది. ఆమెను సాదరంగా ఆహ్వానించి తన గదిలోకి తీసుకువెళుతుంటే మాలతి భయంతో బిగుసుకుపోయింది. కానీ గది చూడగానే హాయిగా ఊపిరాడింది. సింగిల్ మంచం, ఒకటే ఒక చైర్, ప్రెస్సింగ్ టేబుల్ మాత్రం ఉన్నాయి. ఆమె కృతజ్ఞతతో భర్త వైపు చూసి లోపలికెళ్ళి కొద్దిగా సామాను సర్ది బయటకొచ్చింది. ఆ రాత్రి మాలతికి చదరంగం ఆటను నేర్పించాడు. ఇద్దరూ కలిసి న్యూస్ విన్నారు. ఆ తర్వాత ఓ అరగంట పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. రోజూ ఇలాగే కాలవ్యయం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. మాలతి వంట చేసేది, ఇద్దరూ కూర్చుని తినేవారు. రాత్రిళ్ళు డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూర్చుని 9-10 గంటల వరకు పుస్తకాలు తిరగేసేవారు. వేడివేడి బోర్నవిటా అందించి వెళ్ళిపోయేది. ఆమెను ఆకర్షించాలని, తన కోరిక వెల్లడి చేయాలని అతడు తాపత్రయపడలేదు. కాలమే ఆమెను మార్చగలదు. మొదటి రోజు గడియ వేసుకుంటే నవ్వుకున్నాడు. 4 రోజులు పోయాక తలుపు చారవేసింది, అంతే. గడియ వేసిన శబ్దం అతడికి వినపడనందుకు దారికొస్తుంది అనుకున్నాడు. వారం రోజులు పోయాక ఆమె తలుపు దగ్గరగా వేయకుండానే నిశ్చింతగా నిద్రపోతుంది. చొరవగా ఎన్నడైనా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నా ఆమె బిగుసుకుపోయినట్లయ్యేది. అది గ్రహించి ఆనందరావు మెల్లగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఆమె వారించకపోయినా హృదయాంతరంలో ఆమె భయపడుతుందని గ్రహించి జాలి తలిచి దూరంగా ఉండేవాడు. 2 నెలలు గడిచిపోయాయి. మాలతి ఒక నిశ్చయానికొచ్చింది. ఆ రాత్రి తన భర్తతో చెప్పాలి, పని మానేయటానికి సిద్ధంగా ఉన్నానని. భోజనాలయ్యాయి. ఇద్దరూ ముందు గదిలో కూర్చున్నారు. మాలతి ఒక్కపొడి అందించింది. అతడు ఒక్కపొడి వేసుకుని చేరబడి కూర్చుని అన్నాడు, నాకు శ్రీశైలం ట్రాన్స్ఫర్ అయింది. 15 రోజుల్లో జాయిన్ అవ్వాలి. మరి నీవేం చేస్తావో నీ ఇష్టం. అతడు ఆమెను చూడటం లేదు. మాలతి నవ్వుకుంది. మీ ఇష్టం చెప్పండి. నా ఇష్ట ప్రకారం చేస్తావా? ఆజ్ఞ అనుకుని గుడ్డిగా నా వెంబడబడి రావు కదా, వ్యంగ్యంగా అన్నాడు. ఆమె వచ్చి పక్కలో కూర్చుంది. ఈ 2 నెలలుగా ఆలోచించాను. రిజైన్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? నిజమేనా అన్నట్లు ఆమె కళ్ళలోకి తరచి తరచి చూస్తున్నాడు. మాలతి అవును అన్నట్టు చూసింది. అతడి చేతినందుకుని గోముగా అంది, రిజైన్ చేస్తాను. మనం హాయిగా కలిసి వెళ్ళిపోదాం, సరేనా? ఆమె భుజం మీద చేయి వేశాడు. ఈ మాట ఆమె బిగుసుకుపోలేదు. మెల్లగా దగ్గరకు జరిగింది. దగ్గరగా తీసుకున్నాడు. ఆమె మనఃపూర్వకంగా అతనికి చేరువైంది. ఆమె మరి తన గదిలోకి వెళ్ళలేదిక. ఆనందరావు ఒకనాడు పేపర్ చూపించాడు. అది ఒక ప్రకటన. అవివాహితులైన స్త్రీలు, ఉద్యోగినులు, ఒంటరి స్త్రీలు జాగ్రత్త అన్న ప్రకటన కింద
రాజేంద్ర లాంటి చీడపురుగు సంఘాన్ని తొలిచివేస్తున్నాడని, అతడి వల్ల మోసపోకూడదని ఉంది. అతడి పద్ధతి ఎన్ని మార్గాలను అనుసరించేది కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. వారం రోజులు వరుసగా పత్రికలలో పడింది. ఆనందరావే వేయించాడని మాలతికి తెలీదు. ఆనందరావుకు కూతురు పుట్టిందని కొలీగ్స్ అంతా వచ్చి అభినందించి వెళ్లారు. ప్రథమంగా మాలతిని, పొత్తిళ్లలో పాపని చూడగానే అతడి మనసు ఆనందంతో పరిపూర్తి చెందింది. తన ఇంట్లో ఒక పాప బుగ్గ మీద చూపుడు వేలితో అనురాగంతో రాశాడు. గులాబీ రేఖల మృదుత్వానికి పరవశించిపోయాడు. చక్కని నల్లని జుట్టును చేతితో రాశాడు. గబుక్కున భార్యను చూసి, పాప ఆరోగ్యంగా ఉంది కదా, కళ్ళు తెరిచిందా? మాలతి అనిర్వచనీయమైన ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. తన సొంత పాపల అనుభూతి. వారిదంత విశాల హృదయం అనుకుంటున్నదల్లా భర్తకు ప్రశ్నకు చిరుకోపం నటిస్తూ అంది. అంతేలేండి, నా ఆరోగ్యం ఎటుపోయినా పర్వాలేదు, పాప ఆరోగ్యం కోసమే ఆరాటం అని నవ్వేసి అంది. పాప ఆరోగ్యంగానే ఉందిట, కళ్ళు తెరవలేదు, బహుశా తెరిచి మిమ్మల్నే ముందర చూస్తుంది కాబోలు ఆమె అంటూనే ఉంది. పాప మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుంది. మాలతి తెరిచింది ఈ పచ్చని ప్రపంచాన్ని చూడాలని. కాదు కాదు, అమృత హృదయులు ప్రేమమయులైన మిమ్మల్ని చూడాలని అంది. అంతలోకి నర్సు రావటంతో వారికి మాటలు కరువయ్యాయి. పాప కోసం ఏమేమి సిద్ధం చేయాలో కనుక్కుని వెళ్ళిపోయాడు. పాపకు స్వర్ణలత అని పేరు పెట్టాడు. మాలతి అడ్డు చెప్పలేదు. 3 ఏళ్లు కాలగతిలో లీనమయ్యాయి. లత చక్కగా మాట్లాడుతుంది. తండ్రి రాగానే తొడ మీద కూర్చుని కబుర్లు చెప్తుంది, కథలు చెప్పించుకుంటుంది. ముగ్గురు కలిసి భోంచేస్తారు. నిద్ర పట్టే వరకు తండ్రి పక్కలోనే ఉంటుంది. పాపలో ఎక్కువ మాలతి పోలికలే. అందుకే రాజేంద్ర ఆమెకు జ్ఞాపకం వచ్చేవాడు కాదు. ఆనందరావుకు ఓ విధమైన సంతృప్తి కలిగింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత రాజేంద్రను చూస్తోంది మాలతి. అతన్ని చూడగానే జుగుప్సతో హృదయం నిండిపోయింది. చూసి మాట్లాడితేనే పాపం చుట్టుకుంటుందేమో అన్నంత అసహ్యం వేసింది. అతడితో మాట్లాడనని వ్యతిరేకిస్తోంది మనసు. కానీ తప్పదు. ఈ దృష్టుడి బారి నుంచి తప్పించుకోవాలి. అతి సాధారణ దుస్తులతో వచ్చాడు. చేతిలో కాన్వాస్ సంచి. వరండాలోనే నుంచోబెట్టింది. లోపలికి తీసుకువెళితే ఆ పవిత్ర గృహం మలినమైపోతుందేమోనని భయపడింది. లోపలికి వెళదామా? లోనికి వెళ్ళబోతూ అడిగాడు. అక్కర్లేదు, నిన్ను ఇక్కడి నుంచే మెడపట్టి గెంటడం సులభం. ఒక్క మాటగా నోట్లో నుంచి ఊసింది. అతడు వికటంగా నవ్వాడు. నువ్వంత చౌకబారిగా నవ్వకు. ఇది నీలాంటి వారుండే గృహం కాదు. సరేలే, నీతో వాదనెందుకు? నా ఉత్తరం అందిందా? నా వ్యాపారం పడిపోయింది, అందుకే డబ్బు కోసం వచ్చాను. సిద్ధంగా ఉంచావా? ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. డబ్బు లేదు, ఇవ్వను ఖచ్చితంగా అంది. అతడి కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. పెదిమలు వికృతంగా వంపు తిరిగాయి. పర్యవసానం ఎలా ఉంటుందో తెలిసే మాట్లాడుతున్నావా? అవును. నీకెంత ధైర్యం? నీ సంసారంలో నిప్పులు పోసి వెళ్తాను. నీ భర్తకు నీ పూర్వచరిత్ర వినిపించి నీవెటువంటి దానివో చెప్పి వెడతాను. నువ్వు పతితవని, వివాహం కాకుండానే తల్లివయ్యావని చెప్పి వెడతాను. మహాపతివ్రతలా ఇంట్లో తిరుగుతూ నీ భర్తను కొంగున ముడివేసుకున్న జానవు. గప్చిప్గా 4,000 ఇచ్చేసాయి, వెళ్ళిపోతాను. లేదా? ఆగాగు అంటూ ఆనందరావు లోపల నుంచి వచ్చాడు. అతను రావటంతో రాజేంద్ర చెదిరిపోయి మౌనం దాల్చాడు. ఏదో చెప్పి మాట తప్పిస్తుందేమోనని మాలతి వైపు చూశాడు. మాలతి చిరునవ్వు నవ్వి భర్తతో అంది, ఈ పురుగును త్వరగా పంపించేయండి, నేను వెళ్తున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అయితే నువ్వే అన్నమాట ఆ పురుగువు. ఇదిగో నువ్వు రాసిన ఉత్తరం. 4,000 కావాలా? 4 పైసలు ఇవ్వను. అందరూ నీలాంటి స్వార్థపరులు, దుష్టులు కారు. అంతా తెలుసుకునే పెళ్ళాడాను. ఆమె నన్ను మోసం చేయలేదు. నీ ఉత్తరం అందగానే చింపకుండా నాకిచ్చింది. నీవు ఏ నెపంతో బ్లాక్మెయిల్ చేస్తావు? మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే పోలీసుని పిలిపిస్తాను. తిరిగి వెళ్ళటానికి డబ్బుందా? రాజేంద్ర కొరకొరా చూశాడు. గంపెడాశతో వచ్చాడు. కనీసం 2,000 దొరికేలా చూడాలనుకుని వచ్చాడు. విధి వక్రించింది. తను బికారిగానే వెళ్ళిపోవాలి. ఇంత అవమానం ఏనాడూ పొందలేదు. ఎందుకలా కొరకొరా చూస్తావు? 4,000 అడుక్కుతింటే గొప్పగా ఉంటుంది, 5-10 అడుక్కుతింటే నీచంగా ఉంటుందనా? నీ ఇష్టం.
ఈ 10 రూపాయలు ఇక్కడ పెట్టి వెళ్తున్నాను. ఇష్టముంటే తీసుకో, కష్టమైతే మానుకో. మరి ఆలసించకుండా ఆనందరావు లోపలికొచ్చి రాజేంద్ర ముఖం మీద దబ్బున తలుపేసి హాయిగా నవ్వాడు. ఆ నవ్వు రాజేంద్ర హృదయాన్ని శూలంలా పొడిచింది. గేటు వేసిన చప్పుడు విని ఆనందరావు బయటకొచ్చాడు. చావలేనివాడైపోయాడు పిరికి పంద. డబ్బు తీసుకెళ్లాడు మాలతి అన్నాడు. అప్పుడే పాప కూడా బయటకొచ్చింది. ముద్దు ముద్దుగా ఎవరు నాన్నా అని అడిగింది. చీడపురుగు లత అన్నాడు. చీడపురుగు అంటే అంది అమాయకంగా. చూపిస్తాన్రా అని చెయ్యి పట్టుకుని తోటలో నడుస్తూ పూల చెట్లలో ఉన్న పురుగుల్ని చూపుతూ పాఠం చెప్పాడు. ఆ రాత్రి మాలతి ఎంతో ఉత్సాహంగా ఉంది. హృదయం పువ్వుల తేలికగా ఉంది. నేను గెలిచాను అన్న అహంకారంతో గంతులు వేయాలన్న హుషారు పుట్టింది. విజయగర్వంతో నిశ్చింతగా నిద్రపోయింది. మాలతి, ఆనందరావు పాపను క్రమశిక్షణలో ఉంచుతూ విద్యాబుద్ధులు నేర్పారు. ఆంధ్రదేశమంతా ట్రాన్స్ఫర్ అవుతూ తిరుగుతూ పాపకు చదువు చెప్పించారు. ఆఖరి 2 సంవత్సరాలు ఎంఏ చదివినప్పుడు ఆనందరావు రిటైర్ అయి ఉండటం చేత విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విద్యావంతులైన తల్లిదండ్రుల మధ్య పెరిగింది. వయసుకు మించిన తెలివితేటలతో, లోకజ్ఞానంతో, అందరి మధ్య అణుకువతో మసులుతూ మన్ననలందింది. లతలో ఒకే ఒక లోటు. తండ్రిని చూస్తే చిన్నపిల్లే అయిపోతుంది. ఈ విషయంలో మాలతి కూతుర్ని మందలించేది. కూతురు ఎంఏ చదువుతోంది, తెలివి కలది. ఈ ఆనందానికన్నా తన దగ్గర మారం చేసి, అల్లరి చేసి, తన చిటికెన వేలు చుట్టూ తనను తిప్పుకున్నప్పటి ఆనందమే ఆనందంగా తలచి మురిసిపోయేవాడు. ఇక పెళ్లి చేయాలి అన్న ఆలోచన రాగానే హృదయం విచారంతో ముకుళించుకుపోయేది. తప్పదు, ఏ వయసుకు ఆ ముచ్చట తీరాలి. తనకై తానే సంబంధాలు చూస్తానన్నప్పుడు మాలతి సంతోషంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తను తండ్రి కూతుళ్ళ మధ్య ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైనా జోక్యం కల్పించుకున్నదంటే అది కూతురు మంకుతనాన్ని చూసి కోప్పడినప్పుడే. ఫారెన్లో పీహెచ్డీ చేసి వచ్చిన తన స్నేహితుడి కొడుకు ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. కాల్టెక్స్లో ఇంజనీరింగ్గా ఉంటున్నాడు. ఒకరోజు అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి చూసుకుని వెళ్లారు. ఆ మరుసటి రోజు పాప లేనప్పుడు మరొక మారొచ్చి అన్నీ మాట్లాడుకుని వెళ్లారు. రవి అధునాతన భావాలు కలవాడు. లత పరీక్ష రాసొచ్చిన కొన్ని రోజులకే పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఆ కొత్త ఊళ్ళో ఆనందరావుకి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. అంతా లత కాలేజీ వారు, వరుడి పార్టీ వారు. అనవసరమైన ఆర్భాటాలు చేయకుండా తిండి విషయంలో మాత్రం అందరినీ తృప్తిపరిచారు. వధూవరులను ఆశీర్వదించి ఆనందించి వెళ్ళిపోయారు అతిథులు. కూతుర్ని అత్తగారింటికి పంపి ఇద్దరూ మిగిలిపోయారు. ఆనందరావు ఈ వియోగం భరించలేక కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటే మాలతి హృదయం బాధతో మూలిగేది. 2-3 రోజులకు ఒకసారి వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళేది. రాను రాను వారం 10 రోజులకు ఒకసారి చూసి వెళ్ళేది. ఆమె లేని ఖాళీ ఇంటికి వారిద్దరూ మెల్లమెల్లగా అలవాటవుతున్నారు. ఇంకా నయం, కూతురు అదే ఊళ్ళో ఉంది, కళ్ళ ముందే ఉంది, పర్వాలేదని ధైర్యం చెప్పుకున్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. పాల కంటే పాల మీద మీగడ, అసలు కంటే వడ్డీ మీద ఎక్కువ ఇష్టం అన్నట్టు వారిద్దరికీ, ముఖ్యంగా ఆనందరావుకు మనవరాలిపైన అత్యంత ఆపేక్ష. ప్రాణమంతా పాప మీదే పెట్టుకుని జీవిస్తున్నాడు. 60 సంవత్సరాల వయసున్న ఆనందరావు హెర్నియా ఆపరేషన్ అయి వచ్చిన నాటి నుండి ఆరోగ్యం సరిగా లేదు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినా అతడి ఆరోగ్యం రాను రాను సన్నగిల్లుతోంది. 4 రోజులుగా కాస్త లేచి తిరగగలుగుతున్నాడు. ఆ వేళ అంతసేపు వరండాలో కూర్చుని సాయంత్రం కాగానే పడుకున్నాడు. పాప తప్పటడుగులు వేస్తూ తాత అంటుంటే కళ్ళు తెరిచి చూశాడు. మాలతి పాపను పక్కలో కూర్చోపెట్టి తను కుర్చీ దగ్గరకు లాక్కొని కూర్చుంది. పాపతో కాసేపు ముచ్చట్లాడి భార్య వైపు చూశాడు. ఆమె ముఖం గంభీరంగా ఉంది. అతగాడొచ్చాడు అంది ముక్తసరిగా. ఓ, ఎవరు చెప్పారు? లత ఫోన్ చేసింది. తీసుకురమ్మన్నాను. రవి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఇంకొక గంటకు కానీ రాడట. రవి లేని సమయంలో చూసొచ్చాడు. మంచిదే, పర్వాలేదు అన్నాడు. వాడు మరి ఆ విషయం మాట్లాడలేదు. పాపతో మాట్లాడడానికే సరిపోయింది. 15 నిమిషాలకు కారాగిన చప్పుడు విని మాలతి లేచింది. వెళ్ళొద్దు అన్నాడు ఆనందరావు. లత దూసుకుని వచ్చింది. నాన్న ఎలా ఉంది అని దగ్గరగా వచ్చి 2 చేతులతో తండ్రి చెంపలు, నుదురు రాసింది. గబుక్కున తల్లి వైపు తిరిగి అమ్మా అట్రా అంది. వద్దులే, ఇక్కడే చెప్పు
అతడేమన్నాడేమిటి? నాన్నగారికి తెలుసు. ఏమన్నాడు ఆ స్కౌండ్రల్? క్షమించమన్నట్టు తండ్రిని చూసి మరీ అంది. అతడు నా తండ్రట, నిజమేనా? అసహ్యం గూడు కట్టింది. మాలతి హాయిగా నవ్వింది. నవ్వుతుండగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెక్కిళ్ల మీదుగా కారిపోతున్న కన్నీటిని తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు. నాకు తెలియదే లత. తండ్రి అన్న పదానికి నిర్వచనం నువ్వే ఆలోచించుకో, లేదా రవిని అడుగు. నేను తల్లిని. ఆగు, ముందర ఇది చదువు అంటూ భర్త మంచం కాళ్ల వైపు పరుపు ఎత్తి ఒక కవర్ అందించింది. ఆ గదిలోకి వెళ్ళి చదువు. పాతబడిన గుర్తుగా కాగితం పసుపు వన్నె దాల్చింది. మాలతి గబగబా ముందుకొచ్చి ఉత్తరాన్నందుకుని పక్క గదిలోకి వెళ్ళింది. ఇంతకు అతడేడి అనుకుంటూ బయటకొచ్చింది. అతడు కారులో దొంగలా కూర్చుని ఉన్నాడు. కాపలాగా వాళ్ళ ఆల్సేషన్ కుక్క కూర్చుని గుర్రుమంటోంది. మాలతికి ఆ గంభీర వాతావరణంలో కూడా నవ్వు వచ్చింది. అతడు తనను చూడకముందే లోపలికొచ్చేసింది. లత కాసేపటికి తల్లి దగ్గరకొచ్చింది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. కంపిస్తున్న చేతుల్లో ఉత్తరం రెపరెపలాడుతుంది. హృదయం అవ్యక్తమైన బరువుతో నిండి బద్దలయ్యేలా ఉంది. అయితే నిజమేనన్నమాట అమ్మా అంది. ఆ మాటలు గొంతులో నుంచి రావటానికి అవ్యక్తమైన బాధను అనుభవించింది. 2 చేతుల్లో ముఖాన్ని కప్పుకుని సోఫాలో కూలబడిపోయింది. మాలతి చూస్తోంది. ఈ ఉత్తరంలోని సారాంశం ఆమె హృదయంలోకి ఇంకి ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో చూడాలి. తను ఊహించని పరిణామానానికి దారితీస్తే తను భరించగలదా? ముఖ్యంగా తన భర్త భరించగలనా? లత 10 నిమిషాలు అదో లోకంలో విహరించి చటుక్కున ప్రస్తుతంలోకి వచ్చింది. లోపలికెళ్ళి గ్లాసుడు మంచినీళ్లు తాగి గబగబా బయటికెడుతూ అంది. ఆయనను లోపలికి తెస్తానమ్మా, నీకిష్టం లేకపోతే వెళ్ళిపో. మాలతి పక్క గదిలోకి వెళ్ళి భర్త దగ్గరగా కూర్చుంది. మెల్లగా పనికుర్రాడికి పాపనప్పగించి పంపించేసింది. డ్రాయింగ్ రూంలోకి మాటలు స్పష్టంగా వినిపిస్తాయి. ఆ గదికి ఈ గదికి మధ్య స్క్రీన్ మాత్రమే ఉంది. కుక్కను పిలిచింది. కమాన్ డైమండ్, కమాన్ అనగానే అది మొరుగుతూ దగ్గరకొచ్చింది. ఇక రావచ్చు అనగానే రాజేంద్ర హమ్మయ్య అనుకుంటూ దిగి వచ్చాడు. లోపలికి తీసుకుని వెళ్ళి కుర్చీ చూపింది. ఎందుకొచ్చినట్లు? డబ్బు కోసం. ఎంత? 5,000కు పైన. ఇవ్వకపోతే నీ భర్త రవికుమార్కు రహస్యం చెప్పేస్తాను. ఏమిటా రహస్యం? వెటకారంగా అంది. నేను నీ తండ్రినని. రుజువు? రుజువు కావాలా? నీ తల్లిని సూటిగా ప్రశ్నిస్తే తేలిపోతుంది. లేదా ఆమె భర్త దగ్గరికెళ్ళి అడుగు. నిజం దాచగల శక్తి ఎవ్వరికీ లేదు. నేను నీ బిడ్డను కానా అని అడుగు చాలు. అయితే నువ్వు నా తండ్రివన్నమాట. ఆమె విరగబడి నవ్వింది. ఆ తర్వాత చండికా స్వరూపమే అయింది. క్రోధంతో ముక్కుపుటాలు అదురుతుంటే అతడి దగ్గరగా వచ్చింది. నువ్వు ఒక మోసగాడివి. నువ్వు నా తండ్రివా? నేను పొత్తిళ్లలో పడుకుని కళ్ళు తెరిచినప్పుడు ఎక్కడున్నావో? నేను తప్పటడుగులు వేస్తూ దబ్బున కింద పడితే ఎత్తుకుని ఎన్నడూ లాలించి నా నొప్పికి ఏం మంత్రం వేశావో? రాత్రులు ఆరుబయట పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఆ నక్షత్రాల మాల కట్టి నా మెడలో వేసినట్లే కథలు కబుర్లు చెప్పి ఏనాడు నిద్రపుచ్చావు? నా చిన్న కుక్కపిల్ల చచ్చిపోయి నేను ఏడుస్తుంటే ఎప్పుడు ఓదార్చావు? పుట్టుక చావుల మర్మాన్ని నా చిన్న బుద్ధికి అర్థమయ్యేలా ఏ రోజు బోధపరిచావు? నా చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా ఎప్పుడూ అలదిద్దించి నా విద్యకు పునాది వేశావు. ట్రాన్స్ఫర్లై వెళుతుంటే నా స్నేహితులను విడవలేక దుఃఖిస్తుంటే జీవితంలోని కలయికల్లోని ఆనందం, విడిపోవటంలోని బాధ, ఆ మధుర స్మృతులు హృదయాన్ని విశాలపరుస్తాయని, వ్యక్తిత్వానికి అవి మెరుగుపెడతాయని ఎప్పుడు చెప్పావు? టైఫాయిడ్ వచ్చి పడుకుంటే నిద్ర కాచి నా మంచం దగ్గరే పడక వేసుకుని నా చేయి పట్టుకుని నా నుదురు తాకుతూ నన్ను కంటికి రెప్పలా ఎప్పుడు చూశావు? జ్వరం తిరగబెడితే తగ్గే వరకు సెలవు పెట్టి నా మంచం దగ్గర ఎప్పుడున్నావు? పథ్యం తింటున్న రోజున ఆప్యాయంగా బుజ్జగించి చెప్పుడి మెతుకుల్లోని మమతనంతా కూర్చి ఏనాడు తినిపించావు? ముఖమల్బరిణలో పెట్టిన వజ్రంలా నన్ను పెంచినవారు నా తండ్రా? లేక నువ్వా? ఎవరు నువ్వు? నా జన్మకారకుడవని చెప్పుకోవడానికి సిగ్గులేదు? ఈ రహస్యాన్ని బయటపెట్టి నన్ను నా భర్త నుంచి దూరం చేయడానికి కూడా సంకల్పించి వెనుతీయని వాడైన నువ్వు ఒక తండ్రివేనా? తండ్రట తండ్రి. చిచి! బజారులో ఆంబోతు
రవి చటుక్కున లోపలికొస్తూ, లతా ఆగు, ఆ మాటలని చవకైపోకు. ఏమయ్యా, రహస్యం బయట పెడతావా? ఇక్కడ ఏ రహస్యాలు లేవు, నాకన్నీ తెలుసు. నీలాంటి వాడొక స్పెసిమెన్. ఎప్పుడు చూస్తానా అనుకున్నాను, దొరికావు. అసలు నీకెంత ధైర్యం? సిగ్గు విడిచి వచ్చావు. వెళ్ళిపోతానంటావా? సరే, లేదా డైమండ్ ఉంది. రాజేంద్ర చటుక్కున లేచి చేతి రుమాలుతో ముఖం తుడుచుకుంటూ బయటికెళ్తుంటే రవి బిగ్గరగా నవ్వాడు. ఎలా వచ్చాడు? కదల్లేదు, డైమండ్ ఉందిగా, బెదిరిస్తే వచ్చాడు. భయపడ్డావా? భార్యను దగ్గరగా తీసుకుంటూ అడిగాడు. మీకు తెలుసా? ఆశ్చర్యంతో అడిగింది. పెళ్లికి ముందే మామయ్య చెప్పారు. ఓ అని విప్పారిన కళ్ళతో భర్త వంక చూసింది. మరేమనుకున్నదో పరుగున తెర తొలగించుకుని ఆనందరావు హృదయం మీద వాలిపోయింది. నాన్న నాన్న అంటూ తండ్రి భుజాలు తడుముతోంది. ఏం లత, ఇంతకుముందు నువ్వంటే కేవలం ప్రేమే ఉండేది, మరి ఇప్పుడు ఆరాధన కూడా. ఐ లవ్ యూ సో మచ్. మా నాన్న ఎంత మంచివారో. కూతురి వీపును తడుతుంటే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. గాద్గదికంగా అన్నాడు. ఈ రోజు కోసం ఎదురు చూస్తూనే భయపడ్డాను. ఎందుకని? అతగాడు నీ తండ్రిని తెలియగానే నీ మనసు మళ్ళుతుందనుకున్నాను. లత చటుక్కున లేచి తండ్రి కళ్ళలోకి చూస్తుంటే కన్నీళ్లు నిండాయి. అలా అని ఎలా అనుకుంటావు నాన్నా? నేను నీ లతను కదా అని మళ్ళీ తండ్రి ఎద మీద తల అంచింది. అవునమ్మా, నువ్వు నా లత పాపవే. ఇది చాలమ్మా, నేను గెలిచాను. గెలుపు నాదే. నాకెంత సంతోషంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న మాలతి, రవిల హృదయాలు ఆర్ద్రాలయ్యాయి. ఒకరినొకరు చూసుకున్నారు. మాలతి అంది, నేను గెలిచాను. గెలుపు నాదేనండి. నేనే గెలిచానమ్మా అంది లత తలలేపకుండానే. నా గెలుపుతో సాటి ఎవ్వరిదీ లేదు అంటూ మాలతి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ముఖం నిండా ఆనందపు వెలిగే. చిరునవ్వు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు. గదిలో అంతా నిశ్శబ్దం. కొన్ని క్షణాలకు లత చటుక్కున తలెత్తి అంది, రవి, నాన్న గుండె ఆగిపోయింది. మాలతి గాబరాగా ఏమండి అని అరుస్తూ ఏడుస్తుంటే రవి గబగబా వచ్చి గుండె పరీక్ష చేశాడు. ముక్కుపుటాల దగ్గర అద్దం ఉంచాడు. అద్దం మీద ఊపిరున్న చిహ్నంగా మసకగా లేదు. అద్దం స్వచ్ఛంగా ఉంది. ఆ హృదయం ఈ ఆనందానికి తట్టుకోలేకపోయింది అన్నాడు రవి బిగ్గరగా. వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. హృదయం పగిలిపోతుంటే వెక్కిళ్ల మధ్య అంది, అతడొచ్చి నాన్నను మనకు దూరం చేశాడు. అతడిదే గెలుపు, మనం ఓడిపోయాం. కథ సమాప్తం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.